ఏంటండి తలుపు తీసింది? రాహుల్ ఇంట్లో ఉన్నాడేమో. రాహుల్ రేయ్, ఆ చెట్టు ఏంట్రా? నెట్టింట్లో చెట్టుని పెట్టు కూర్చున్నా. గొడవ చేయకండి. 3 రోజుల తర్వాత దీనికి 100 రూపాయల నోట్ పుడుతుంది. 100 రూపాయల నోట్లంట. ఏంట్రా నీకేమన్నా పిచ్చా? నాకు పిచ్చా? 3 రోజుల తర్వాత దానికి 100 రూపాయల నోట్ పుడుతుంది కదా, అప్పుడు నువ్వు వచ్చి నన్ను అప్పడుగుతావు కదా, అప్పుడు చెప్తాను నీ పని. ముందు దీన్ని బయటపడేస్తా. నానా వద్దు నానా, అమ్మ నువ్వు చెప్పమ్మా పడేయొద్దని. పోన్లే వదిలేయండి వాడిని. కనీసం దాన్ని తీసి పక్కన పెట్టమనవే. నా కన్న కదూ, కొంచెం అలా పక్కన పెట్టుకోనన్నా. లేదు లేదు, స్వామీజీ దీన్ని ఇంట్లో ఫ్యాన్ కింద ఉంచమన్నారు. ఏంటి స్వామీజీయా? అవును, 3 రోజుల్లో దీనికి తప్పకుండా 100 రూపాయల నోట్ పుడుతుందని చెప్పారు. 100 రూపాయల నోటా? ఆషాఢ మాసంలో పిల్లోడిని కన్నద్దన్నాను, విన్నావటే? అదేమన్నా నా తప్ప? పోండి. టీ రెడీ చేయరా. అన్నా రామన్నా, ఏంటన్నా అంత పెద్ద రైస్ మిల్ ఓనర్వి ఇలా అనాథలాగా రోడ్డు బిక్కుచున్నావుంటన్నా? అవును, పెద్ద రైస్ మిల్ ఓనర్ని. నువ్వు ఇప్పుడు వెళ్ళి నా కొడుకు మల్లేష్తో నా కూతురు మల్లేశ్వరితో సోమశేఖర నన్ను తీసుకెళ్లిపోయి చంపేశాడని చెప్పు. వాళ్ళకి నా మీద ఎంత ప్రేమ ఉందో ఇప్పుడే తెలియాలి నాకు. ఇదా మ్యాటర్. ఇప్పుడు చూడన్నా ఊరు మొత్తం టమ్ము చెప్పరా. రామన్న 3 రోజులు చచ్చిపోతాడు రా, కొట్లు మూసేంట్రా. రేయ్, ఇప్పుడే కదా చెప్పాను, అప్పుడే చంపేశావేంటి? రేయ్, ఏం చేస్తున్నావు నువ్వు? స్వామి, నేను కొత్త మంత్రం కనుక్కున్నాను, దాన్ని టీ మీద ప్రయోగిస్తాను స్వామి. ప్రయోగమా? రేయ్, నేను ఖాళీగా ఉన్నాను రా, ఆ ప్రయోగం మీద నా మీద చెయ్యి. నా ప్రయోగం మీ మీద చేయమంటారా స్వామి? తప్పకుండా. ఏం చేసినా వాడిని నేను తిట్టకూడదంటావు. మీరిప్పుడు వాడిని తిట్టాలి అంతే కదా? రే రాహుల్, మీ నాన్నకి టెన్షన్ తగ్గేంత వరకు తిడతారంట, తిట్టించుకోరా. తిట్టుకోనా? స్టార్ట్ చేయండి. అబ్బా ఊరుకోండి, రాహుల్ నేను వాడి కోసమే తొడుగుతున్నాను. ఈ రోజు 2వ రోజు, రేపు తప్పకుండా వచ్చేస్తది. సంపకరా రాలే. ఎక్కడికి వెళ్తున్నాడండి వీడు? డబ్బులు పండించడానికి. రేయ్, స్కూల్ టైం అవుతుంది, ముందు స్నానం చేయి. ముందు దీన్ని బయట పడేస్తాను. ఏంట్రా వెతుకుతున్నావు? స్కూల్ కి వెళ్లే ముందు వీడికన్నీ గుర్తొస్తాయి. రేయ్, ఏం పని రాది? ఈ చెట్టు పైన చీమలు ఎక్కితే నోటికి కన్నాలు పడతాయి కదా, అందుకే చీమల ముందు వేస్తున్నాను. నా డబ్బులు అమ్మా! చెప్పాను కదా 100 రూపాయల నోట్ పుడుతుందని. నేను చెప్పాను కదా, నేను చెప్తే మీరు ఎవ్వరూ నమ్మలేదు కదా. అమ్మ చూసావుగా డబ్బులు, నాన్న చూసావుగా డబ్బులు, 100 రూపాయలు పుట్టింది. ఏమండి, నిజంగా నీది 100 రూపాయలు కాసే చెట్టా? నోరు మీవే పిచ్చి మొహమా, వాడు బాధపడలేక నేనే దానికి అంటించాను. నిజంగానే మీరు గ్రేట్ అండి. చూసావారా, నేనే గ్రేటు. నేను ఇచ్చిన బిల్డప్కి మా నాన్న 100 రూపాయల నోట్ పెడతాడని నాకు తెలుసురా. నేను ఇచ్చిన చెట్టు ఐడియా వర్కౌట్ అయింది కదరా, అది అయ్యగారంటే. ఏమా, మీకు ఎన్నిసార్లు చెప్పాలి ముందు టోకెన్ తీసుకుని రమ్మని? టోకెన్ ఏంటి టోకెను? పాప కాకలేస్తుంది, ముందెళ్ళి అర్జెంట్ గా బిర్యానీ తీసుకురా. మాషా, మన దగ్గర డబ్బులు లేవు కదా, బిర్యానీ ఎలా ఆర్డర్ చేసావు? అది నాకు వదిలే, నీకు ఆకలేస్తుంది కదా, ముందు తృప్తిగా తిను, ఆ విషయం నేను చూసుకుంటాను. ఏమైందమ్మా? స్కూల్ ఫీజు కట్టాలి మాషా, షూ చిరిగిపోయింది, మార్చాలంటున్నారు. మార్చేద్దాం. యూనిఫామ్ కూడా అక్కడక్కడ చిరిగిపోయింది మాషా, అది కూడా మార్చాలి. అది కూడా మార్చేద్దాం. మాషా, నువ్వు తినవా? నువ్వు తినమ్మా. బాయ్, ఏంటి పంతులు, ఏమైంది? వాళ్ళ నాన్న రామయ్యని ఎవరో చంపేశారంట, పెద్ద గొడవ జరుగుతుంది. మన జోసఫ్ వాళ్ళ కొట్టుని కూడా ధ్వంసం చేసేసారంట. నువ్వు కూడా త్వరగా మూసేసి వెళ్ళిపో బాయ్.
వెళ్ళండి రా వెళ్ళండి బాయ్ బిర్యానీ వెళ్ళండి ఇంకా రాలేదు. వాళ్ళ నాన్న చచ్చిపోతే బిర్యానీ కావాలా నీకు? వెళ్ళండి రా వెళ్ళండి గాడ్ ఇస్ గ్రేట్. ఏమ్మా డబ్బులు ఇయ్యమ్మా. మల్లేశం గారి నాన్న చచ్చిపోతే డబ్బులు అడుగుతున్నావా? ఓ, ఆ పెద్ద ఆయనకి ఏమైందో ఏంటో. టికెట్ చూపించు. నేను అక్కడికి వచ్చానంటే కాళ్ళు చేతులు ఇచ్చేస్తాను. హలో తమ్ముడు, ఆడి కాలు చేతుల తర్వాత ఇద్దు గానీ ముందు టికెట్ ది. సార్ టికెటా? ఓ సార్, టికెట్ తీసుకునే గొడవలో ట్రైన్ ఇక్కడ మర్చిపోయాను సార్. ఏంటి గోలా, టికెట్ తీయలేదా? పక్కన నిలబడు. సార్ నా దగ్గర 2000 ఉంది సార్. ఈ 2000 తీసుకుని వదిలేసేయండి సార్ ప్లీజ్ సార్. ఆరాన్! హ? ఆరాన్! అరుణ్. నేను అప్పుడే అనుకున్నా నా మీద కోపంతో నువ్వు టికెట్ తీసుకోవడం మర్చిపోయి ఉంటావని. అందుకే నీకు కూడా నేనే తీసుకున్నా. ఇదిగోండి సార్, టికెట్. తీసుకోండి మా ఇద్దరి టికెట్. రా. బాబు ఎవరు మేడం మీరు? మీరు గనక సరైన టైంకి రాకపోతే ఈ 2000 రూపాయల టీసీ తీసుకునేవాడు. థ్యాంక్స్ మేడం. టికెట్ లేని ప్రయాణం చట్టం దృష్టిలో తప్పు. ఇదేంటండి మాట్లాడుతుంటే డబ్బులు తీసుకున్నారు? నా డబ్బులు నాకు ఇచ్చేయండి. ఇది చాలా అన్యాయం. అవును అన్యాయమే. టైంకి నేను రాకపోయింటే 5000 రూపాయలు ఫైన్ పడేది. కట్టకుంటే జైలుకి వెళ్ళేవాడి బ్రో. ఏ విధంగా చూసుకున్నా సరే నా వల్ల నీకు లాభమే. ₹5 టికెట్ ఇచ్చి 2000 పట్టుకుపోయిందేంటి? మేడం మీ దగ్గర ఏదైనా పని దొరుకుతుందా? అయ్యయ్యో, నా గుడ్లని పోయాయే. అయ్యో, నా గుడ్లు, నా గుడ్లు. ఇప్పుడు నేనేం చేయాలి? అయ్యో, మా ఓనర్ చాలా కోపిస్తాడు, నన్ను కొట్టి చంపేస్తాడు. సరేరా, అనుకోకుండా అయ్యింది. కింద పడిన దానికి పాప నువ్వేం చేస్తావు? మీ ఓనర్ కి జరిగింది చెప్పు. నేను ఈ పనిలో చేరి 10 రోజులే అయిందక్క. ఆయనకి విషయం తెలిసిందంటే నాకు జీతం ఇవ్వకపోగా నన్ను పనిలోంచి తీసేస్తారక్క. ఇందా ఇది తీసుకో. అక్క వద్దక్క. నా దగ్గర ఇదే ఉంది. ఇది తీసుకుని ఏదోలా మేనేజ్ చేయి. నా దగ్గర ఇంకా ఉంటే మొత్తం నీకే ఇచ్చేదాన్ని. ఇది మన భారతదేశం పరిస్థితి. బాయ్. చాలా చాలా థ్యాంక్స్ అక్క. రే, ఏంట్రా ఇది? నిన్నటి కంటే కలెక్షన్ ఇవాళ తక్కువైనట్టుంది. బస్టాండ్ లో ఉన్న వాళ్ళు డబ్బులు కాదు మాషా, ఇంతే వచ్చింది. అంతా కలిపి 1150 ఉంది. ఎవరి దగ్గర నీ టాలెంట్ చూపిస్తున్నావురా? అంటే నువ్వు నన్ను నమ్మట్లేదా మాషా? నువ్వు ఇచ్చిన గుడ్లకి ఇది రావడమే ఎక్కువ. అంతకు మించి 10 రూపాయలు కూడా రాలేదు. నమ్మకపోతే మాని. రే, ఏంట్రా కథలు చెప్తున్నావు? పసుపు షర్టు 50, బ్లూ షర్టు 100, బట్టబుర్రోడ్ 200, రెడ్ చూడీదార్ 100, వైలెట్ పట్టు చీర 100, నలుపు షర్టుడు 100, రెడ్ పంచోడి 50, ఎరుపు చీర 50, పట్టు పావడ 100, జీన్స్ ప్యాంట్ 200, రెడ్ టీషర్ట్ 50, 200, పూల చూడీదార్ 100, సోడా బండోడు 100, వాటితో పాటు నేనిచ్చిందో 100. అది అక్షు అంటే. ఇలా పగిలిపోయిన గుడ్లతో 10 మందిని మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నామే, ఇది చాలా తప్పు పని కదా. ఏంట్రా తప్పు? నీకు డబ్బులిచ్చేటప్పుడు వాళ్ళందరూ ఏం చేశారో
కొంచెం తలపైకి ఎత్తుకుని గుర్తు ఇది ఇప్పుడు మన ఇండియా పరిస్థితి. 10 సెకండ్లు షేర్ చేస్తే మీకు మంచి జరుగుతుంది. ముఖ్యమైన విషయం వెంటనే స్పందించండి. ఇదే మన భారతం. ఇండియన్స్ ఎత్తి పంపించండి. షేర్ చేయకపోతే యాంటీ ఇండియన్ అవుతారు. ఊరి పాపాత్ములారా. వాళ్ళ గొప్పల కోసం దానం ధర్మం చేస్తున్న వాళ్ళని మనం మోసం చేస్తున్నాం. మన వల్ల వాళ్ళకి 4 లైక్లు 4 షేర్లు వస్తున్నాయి కనుక మనం చేసే పని ఏ విధంగానూ తప్పు కాదు. ఆల్రెడీ ఈ రిపోర్ట్స్ లో మీ అమ్మాయికి ఏజ్ రెస్ట్ అని మెన్షన్ చేశారు. ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇక మీరు ఏ డాక్టర్కి చూపించినా వాళ్లు కూడా అదే చెప్తారు. కోటిలో ఒక్కరే ఇలా నవ్వనేది లేకుండా ఉంటారు. మనం ఎంత పెద్ద జోక్ చెప్పినా వాళ్లకి నవ్వు రాదు. ఇది ఒక్కసారిగా తగ్గిపోయేది కాదు. కొంచెం కొంచెంగా నయం చేయగలం. ఆడపిల్లకి నవ్వే అందం. నా కూతురు నవ్వలేదని మీరు చెప్తుంటే ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. పుట్టిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా నవ్వలేదు. తన ఫ్యూచర్ తలుచుకుంటే భయమేస్తుంది. ప్లీజ్ డోంట్ బి వరీ. ఏదో ఒక ఇన్సిడెంట్ లో మీ అమ్మాయి తప్పకుండా నవ్వుతుంది. అప్పుడా నవ్వు చాలా అందంగా ఉంటుంది. వెళ్ళొస్తాం డాక్టర్. వెళ్దామమ్మా. రేయ్ అనిత ఎవర్రా? నా లవర్ రా, బెంగళూరు అమ్మాయి. సరేగాని నీ లవర్ ఎలా ఉంటది? నా లవర్ లాగా అందంగా ఉంటదా? రే కామెడీ చేయక, దాని ఒక ఫేసారా? సిగ్గు లేకుండా నా లవర్ తో కంపేర్ చేస్తున్నావు. రే రాహుల్, నీ బర్త్డే అని ఊరుకున్నాను, లేకపోతే చంపేసేవాడిని. నేను నా లవరు పక్క నిలబడితే విరాట్ కోహ్లీ అనుష్క శర్మలా ఉంటాం రా. బ్లడ్ ఇన్ నాన్ సెన్స్. మా జోడీ నువ్వు అనుకున్నాడు కాకి ముక్కు దొండపండులా ఉండదురా. నువ్వు కాకివేరా, కానీ దొండపండు కాదే. ఈ ప్రపంచంలో చెత్త ఫేస్ అంటే అది నీ లవర్దేరా. ఎంత అందంగా ఉంటుందో తెలుసా నీకు? ఇదే వద్దు నాకేం తెలుస్తుంది. ఇది నా లవర్రా. రెండే లవర్ గురించి మాట్లాడుతున్నాడు. మారిపోకే. నీ బర్త్డే నా లవ్ కి డెత్ మమ్మల్ని విడదీస్తే నువ్వు నాశనం అయిపోతావురా. నాశనం అయిపోతావు. రాహుల్, హ్యాపీ బర్త్డే. ఎక్కడున్నావురా? అనిత, నేను స్నానం చేస్తున్నాను. సరే ఓకే. అయ్యో, మా ఆంటీకి తెలియకుండా వచ్చాను. ఇప్పుడు వీడి గోలకు మా ఆంటీ లేసిపోతుంది. రే, నేను గిఫ్ట్ ఇక్కడ పెట్టాను. ప్లీజ్ పోయి కలుస్తాను. బాయ్ బాయ్. అనిత, ఒక్క నిమిషం ఉండి వస్తున్నా. జరుగుద్దని అమ్మవారు చెబుతోంది. చెక్కమ్మ పలుకు. ఈ ఇంటికి మహాలక్ష్మి రాబోతోంది. మహాలక్ష్మి రాబోతోంది. అరే కుక్క, అనవసరంగా మురిగి ఇంటికి వచ్చిన మహాలక్ష్మిని పంపించేసావు కదరా. సామి, కుక్కాని తిట్టొద్దు సామే. నా పర్సనాలిటీకి అది నాకు సెట్ అవ్వకపోయినా దాన్ని పడేయడానికి ఎంత కష్టపడ్డానో తెలుసారా? మా ఇద్దరి మధ్యలో పానకంలో పొడకలా వచ్చి మంచి అకేషన్ చెడగొట్టావు కదరా. ఏంటి సామే, తప్పు చేస్తున్నా సామే, మన్నించమని అడుగు సామే. లేకపోతే ఏం మిగుతారా? బుడబుడకలోని తక్కువ అంచనా వేస్తే తేడా జరిగిపోద్ది. చివరిసారిగా అడుగుతున్నాను, చెక్కమ్మని మన్నించమని అడుగు సామే. పోనీలే, పిల్లాడని వదిలేస్తాది. ఏంట్రో ఓవర్ చేస్తున్నావు. ఇంకో 2 నిమిషాల్లో నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ నా వెనకాలే వస్తావు. జై చెక్కమ్మ. భయమేస్తుందిరా. నీకు చెడు దాపరించుగాక. నా లవర్ ఏం గిఫ్ట్ ఇచ్చింది? పలుకు జగదంబ పలుకు. బాగుంది, ట్రై చేద్దాం. ఏంటిది ఎంత టైట్ ఉందంటే? సైజ్ ఏమైనా మార్చి తెచ్చిందా? టీ షర్ట్ ట్రై చేద్దాం. రావటం లేదు. అయ్యయ్యో, అయ్యో అయ్యో, నువ్వు నన్ను ఎత్తుక్కుంటూ నా వెనకాలే వస్తావు. అయ్యో అయ్యో అయ్యో,
కోపంతో మనిషినే మార్చేశాడు. ఇప్పుడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకోవాలి. అమ్మా, అయ్యో, ఇంతలోనే ఎక్కడికి పోయావురా? ఈ ఒంటి బరువుతో నేను పరిగెట్టలేకపోతున్నాను రా. కుక్క గారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. ఆయన కుక్క అన్నందుకే నా రూపురేఖలు మార్చేశాడు. అయ్యా బుడముక్కల స్వామి, ఎక్కడున్నావయ్యా? అయ్యో, ఇంతవరకు నన్నెవరూ ఏమనలేదు. ఇలా వెళ్ళొచ్చే లోపల ముగ్గురు తిట్టారు. అంతా ఈ మొహం మహత్యమే. అయ్యో, డాడీ, మమ్మీ. డాడీ షర్ట్ వేసుకుందాం, అదైతే నాకు కరెక్ట్గా సరిపోద్ది. పాత షర్ట్ పెట్టాడు, అయినా పర్లేదులే. అయ్యో, ఆకారం మొత్తం మార్చేశాడే. ఈ దరిద్రమైన మొహంతో బయటికి ఎలా వెళ్లేది? ఒకవేళ ఇదంతా కలేమో. పడుకొని లేతో మారిపోద్దేమో. పడుకొని చూద్దాం. ఇదిగోయా. ఏమండి, బెంగళూరు వెళ్తా అన్నాడు, తలుపులు తీసి పెట్టిపోయాడు. మీ వల్లే వాడు ఇలా తయారవుతున్నాడు. వీడెవడు ఇంట్లో పడుకున్నాడు? అయ్యో, ఎవడండి వీడు? అలాగా, నేను చూస్తా ఉండండి. మీరు అర్జెంట్ గా పోలీసు అదిగో చూడండి, వాడే. ఎలా పడుకుంటూ చూడండి సార్. ఏంట్రా కళ్ళకంటున్నావేంటి? నమస్తే సార్. అమ్మా, నాన్న, నా పరిస్థితి చూసావమ్మా? నేనేనమ్మా నీ కొడుకు రాహుల్ని. ఎవడే వీడు? నన్ను అడుగుతారే? ఏమా, వీడు మీ అబ్బాయా? ఏంటమ్మా నెల పెంచారు? ఇంట్లో కూర్చోబట్టి 3 పూట్లు బాగా మేపుతున్నారా సార్? ఏమండి, ఆ ఫేస్ కి ఈ ఫేస్ కి ఏమైనా సంబంధం ఉందా? ఎవరా నువ్వు? నా కొడుకు పేరు నీకెలా తెలుసు? అయ్యో, నేనే నీ కొడుకునమ్మా. తీసుకెళ్లి లోపలేసాను సార్. బీరువాలో ఉన్న బట్టలు వేస్తున్నాడు ఎదవా. అయ్యో, అమ్మా, నాన్న, నేను చెప్పేది వినండి. నేనే మీ అబ్బాయి రాహుల్ని. నిన్న రాత్రి బుడబుక్కలోడి మీద ఏదో నోరు జారాను. నన్ను టోటల్ గా మార్చేసాడమ్మా. చూడడానికి నువ్వే పెద్ద బుడబుక్కలోలా కనిపిస్తున్నావు. ఏంటమ్మా కన్న కొడుకుని పట్టుకుని బుడబుక్కలోడు? చూడటానికి నువ్వే వాళ్ళిద్దరికి పెద్దలా కనబడుతున్నావు. ఏంట్రా సార్? నేనే వాళ్ళ అబ్బాయిని సార్. ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. నా మాట వినండి సార్. వాళ్ళే మా అమ్మ నాన్న. మీరే రక్షించండి. రే, ఇంతకీ నువ్వు ఏ తీవ్రవాద సంస్థ చెందినోడురా? చూడడానికి నువ్వు ఇంత చండాలంగా పెట్టరా? సార్, నన్ను అడిగే ముందు మీరు సార్ అద్దంలో చూసుకోండి సార్. నేను చూసుకుని అడుగుతున్నా. అయ్యో సార్, నేను చెప్పేది కాస్త వినండి సార్. నువ్వు చెప్తానే వినేది. అరే, మీలాంటి తీవ్రవాదులు పట్టుకున్నప్పుడు మాకేం తెలీదు, అయ్యా మీకు దండం పెడతా వదిలేండి అంటారు కదరా. నువ్వేంట్రా అమ్మా నాన్న అంటూ బంధాలు కలుపుతున్నావు? ఇదని కొత్త ట్రెండా? ముందా మాస్క్ తీసారా? సార్, ఇది మాస్క్ కాదు సార్. ఒక పవర్ఫుల్ బుడబొక్కలోడు నా మొహాన్ని ఇలా మార్చేశాడు సార్. ఏం సార్ అలా చూస్తున్నారు? ఇంతకు ముందు సినిమా స్టార్ ప్రభాస్ ఉన్నాడు ఏంటి? అచ్చం అలాగే ఉండేవాడు సార్. ఏదో కథలు చెప్పాడు. నా తర్వాత గుర్తు తెలియగానే ముందు గుర్తుకొని అయ్యయ్యో, ఏదో పెద్ద అధికారి బండినే గుద్దేసినట్టున్నాడే. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? మీరు పోలీస్ అయితే ఆఫీసర్ బండి గుద్దేస్తారా? ఆహా, వచ్చేసారు. రే, బైక్ లోపల పెట్టారా? వారే వా. రే, పోలీస్ బైక్ రా, తొందరగా ఓడదీసేయండి. ఎలా ఉంది? సూపర్. ఏంటిది? నా మనస్సు. టేక్ ఇట్. మనసంట మనసు. దట్స్ ఆల్. రెడీ బాయ్స్? మాషాకి నా ప్రేమ కానుక. ఓ గుండు, హౌ ఇస్ ఇట్? అతనికి ఏం తక్కువ? ఆ వాయిసే ఎక్కువ. నల్ల కాకి ఆగు.
ఈ రోజు నేను కొట్టే దెబ్బకి ఆ సోమశేఖర్ గాడు స్టేట్ వదిలి పారిపోవాలి. అన్నా అది కుదరదన్నా. ఏంట్రా ఆరంభంలోనే అపశకనం మాటలు? 3 మనకు అచ్చిరాదన్నా, 5 మనకు లక్కి. అందుకే ముగ్గురు వెళ్తే ఏ పని కలిసి రాదని అంటూ ఉంటారన్నా. చంద్రమండలానికి కూడా ముగ్గురే కదా వెళ్లారు. అది 3 కదన్నా, అందుకే ముగ్గురు వెళ్లారు. అక్కడికి వెళ్ళిన వాళ్ళు బంగారం ఏమైనా పట్టుకొచ్చారా? ఒట్టి మట్టే కదా పట్టుకొచ్చారు. అన్నా అక్కడ ఎవరో అమ్మాయి లిఫ్ట్ అడుగుతున్నా. 5గురం అయిపోతాం అన్నా. ఆ అమ్మాయిని ఎక్కించుకుందామన్నా. తనతో 5 మంది ఎలా అవుతాం రా? ఇంకొకరు ఎవరైనా వస్తారులేనా, వాళ్ళని కూడా ఎక్కించుకుందాం. కనపడ్డ వాళ్ళందరిని ఎక్కించుకోవడానికి ఏమైనా షేర్ ఆటున్నారా? సర్లే ఎక్కించండి ఎక్కించండి. స్టాప్ 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 స్టాప్. నమస్కారం నమస్కారం. సార్ మేము ఆ పల్లెటూరుకు వెళ్లే దారిలో దిగిపోతాం, కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? మేమంటే ఎంతమంది? నేను, అదిగో మా స్వామి మాత పబ్జి మాను. పబ్జి అమ్మా? అవును సార్, మా కోసం సీక్రెట్ గా మినిస్టర్ సాంబశివరావు గారు వెయిటింగ్. అతను మీకోసం ఎందుకు వెయిట్ చేస్తాడు? తనకి సీఎం పోస్ట్ వస్తుందా రాదా అని పబ్జి మాని అడగడానికి. అతను సీఎం అయ్యే అవకాశం లేదమ్మా. ఈ విషయం నేనే తనతో చెప్తా. ఈ మాత్రం దానికి మీరెందుకు? ఏంటి సార్ మీరు ఇలా చెప్తున్నారు? లేకపోతే ఏంటమ్మా, మీకు కనీసం బండి కూడా పంపించడు. సీఎం ఏం ఉద్ధరిస్తాడు? పంపించలే కాదు సార్, ఎవరికి తెలియకూడదని బస్ లో రమ్మన్నారు. అయితే బస్ లో చిన్న ప్రాబ్లం, కండక్టర్ దింపేశాడు సార్. చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం, ఏ బండి రావట్లేదు. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి. సరే రండమ్మా ఎక్కండి. ఈ బజ్జీ అమ్మని పిలవండి. మాత పబ్జి మా మీరు చెప్పినట్టే లిఫ్ట్ ఇస్తున్నారు. రండి రండమ్మా రండి రండి పబ్జి మా రావే. ఒంటి మీద కాషాయం, మాత కోరింది మన సాయం. రండి మాత రండి. నమస్కారం పబ్జి మాత. రండి. డోర్ తెరవరా. తీర్థంతో శుద్ధి చేస్తున్నారంటే ఆచారాలన్నీ పాటిస్తారన్నమాట బజ్జి మాత. కూర్చోండమ్మా కూర్చోండి. రే పోనీరా. ఏమండే ఏంటి ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి పడుకునే ఉందే? ధ్యానంలో ఉన్నారు. ధ్యానమా? గడ్డం ప్రతిదానికి ఎందుకు అడ్డం? బస్సోడు మిమ్మల్ని మధ్యలో ఎందుకు తిప్పేశాడు? పబ్జి మా దివ్య దృష్టితో ఒక నిజం చెప్పారు. మాతంత నిజమేం చెప్పారు? కండక్టర్ ని పట్టుకుని, ఏం బాబు నువ్వు ఆ డ్రైవర్ చెల్లెల్ని పెళ్లి చేసుకున్నావు కదా, మరి ఇంకెందుకు ఆ గిరిజ వెంట పడుతున్నావు అని చెప్పారు. అదా డ్రైవర్ విన్నాడు, ఇద్దరు గొడవ పడ్డారు. కండక్టర్ మమ్మల్ని కిందకు దించేశాడు. ఇంత లోతుగా ఆలోచిస్తారా ఈ మాత? కనపడని విషయాలు కూడా కనిపెట్టేలా ఉన్నారే. మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జి అమ్మని అడుగుదామా? నువ్వు వాణ్ణి కొట్టాలనుకునేలోగా వాడే నీ జీవితాన్ని మట్టిపాలు చేస్తాడు. బజ్జి మాత ఏంటి సడన్ గా అలా చెప్పేశారు? కార్ కొంచెం ఆ పక్కన ఆపే. లేదు సార్, మేము మంచి దిగిపోతాం. విషయం చెప్తా మధ్యలో దిగిపోతారంటారేంటి? రే నువ్వేంట్రా సడన్ గా మధ్యలో ఇలా ఆపేశావు? అమ్మా బజ్జిమా ముఖ్యమైన విషయం చెప్పి అలా మౌనంగా వెళ్ళిపోతున్నారేంటి? అమ్మా ఆ సోమశేఖర్ గారు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడిని ఎదిరించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. న్యూ అంటే కొత్తగానా? అదేనమ్మా అదే ఇదే లేకుండా. ఓ న్యూడ్. అవునమ్మా. బాబు కోరుకుంటున్నాడు, ఏం చేస్తాం? రే గడ్డం మంత్రం మొదలు పెట్టేశారా? ఇవ్వండి. ఇది నీకు. ఆ నల్లోడికి పుల్ల సరిపోద్దా? ఇదలా ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి ఆ మేఘాల పైకి చూస్తూ మీద పడకుండా ఊసుకోవాలి. పైన చూసి ఊయమంటున్నారు, మీద పడకుండా ఎలా ఉంటుంది? అనేవాళ్ళంటే ఊసుకోవాలి. అలాగే శుభం భూయా. మీ మేలు మర్చిపోలేం బజ్జమ్మ. సోమా వస్తున్నాన్రా. ఈ వేరుతో నువ్వు ఊరొదిలిపోయేలా చేస్తా. ఉమ్మండి ఉమ్ము మీ మొహాల మీద పెట్టా పర్వాలేదు, కానీ పైకి చూస్తూనే ఊయండి అని చెప్పింది బజ్జమ్మ. ఏంట్రా ఇంత చలి పెడుతోంది? మీరంట్రా బట్ట లేకుండా? అన్నా ఏమీ లేవేందన్నా, నీ వెళ్ళం చైనా కాదు, వాచ్ బ్రేస్లెట్ అన్ని పోయాయి. ఆ పబ్జి మాత మొత్తం మంది ఇచ్చి మాయం చేసింది. నోరుమేంట్రా, ముందు కారులోకి వెళ్ళి కూర్చుందాం. కారు ఎక్కడ్రా? కారు కూడా లేదన్నా. అన్నా వాళ్ళ దగ్గర మనం మోసపోయామన్నా. ఆడవాళ్ళని లిఫ్ట్ ఇస్తే అడవిలో పడేశారు కదరా. అన్నా ఇక్కడ మనకి లిఫ్ట్ కూడా దొరకదన్నా. అన్నా ఈ విషయం మీ అక్కగారికి ఫోన్ చేసి చెప్తామన్నా. వీళ్ళు కాబట్టి బట్టలే ఊడదీశారు, అక్క అయితే తోలు ఊడదీస్తుంది.
ఇప్పుడు ఏం చేద్దాం? ఆటో అన్నా, డబ్బులు తర్వాత తీసుకో అన్నా. అయ్యయ్యో, ఏంటండి అడవి మనుషుల్లో వచ్చారు? ఏంటి అవతారాలు? వదినా, నీకు మగపిల్లాడు పుట్టాలని అన్న అడవిలో స్వామీజీని మొక్కుకొని వచ్చారు. ఆయనే మూలికా వస్త్రాలు ఇచ్చి ఈ గుమ్మానికి తోరణాల్లా కట్టమన్నారు. అంత శక్తి కలిగినవా ఈ మూలిక వస్త్రాలు? ఏమండి, మీకు 5వ నెంబర్ కథ కలిసి వస్తుంది. ఇంకొక ఇద్దరిని తీసుకెళ్ళకపోయారా? 5 గుమ్మాలకి తోరణాలు కట్టేదాన్ని. ఇక్కడ ఉంటే నిజంగా పనిచేసేలా. ఏమండి, అటెక్కడికి వెళ్తున్నారు? స్వామీజీని కలిసి వస్తే తిన్నగా పూజ గదికి వెళ్తారు. మీరేంటి బాత్రూమ్ వైపు వెళ్తున్నారు? వదినా, ఆడాలకు ప్రాబ్లం వస్తే బెడ్రూమ్ లోకి పోయి ఏడుస్తారు. అదే మగాడికి ప్రాబ్లం వస్తే బాత్రూమ్ లోనే కదా ఏడ్చేది. అది సరే, మీకేంటండి ఎంత పొడిగేశారు? అది ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకున్నాగా, అందుకని. ఏరా, మూలికా వస్త్రాలు వేసుకుంటే మగపిల్లాడు పుడతాడా? ఆర్గానిక్ డ్రెస్. అయ్యో, దీన్ని అనుకుందా గట్టిగా ఏడవలేకపోతున్నానే. వాళ్ళని వదిలిపెట్టకూడదు. ఎక్స్క్యూజ్ మీ, ఇలా నిలబడి కాల్ చేస్తే వెనకాల ఉన్న వాళ్ళకి సినిమా ఎలా కనబడుద్ది? ఏయ్, మా గురువు గారి సినిమా ఓపెనింగ్ సీన్ కూర్చొని చూడమంటావా? ఏమడిగావే? ఎంత ధైర్యమే నీకు? ఎవరైనా నిన్ను అడగమన్నారా, లేక నువ్వే అడిగావా? ఎవ్వరు అడగమనలేదు. ఇంకెప్పుడు అడగను, ఇంకెప్పుడు అడగను. మిమ్మల్ని ఎవరు ఇక్కడ రమ్మన్నారు? ఏంటి ఆ చూపంటే? ఎవరిని అడిగి లోపలికి వచ్చారే? యూనిఫామ్ ఏది? పోండి, యూనిఫామ్ వేసుకురండి. ఏదో సినిమా చూడడానికి వచ్చినట్టు వచ్చారు. ఓ యూనిఫామ్ వేసుకురండి, పోండే. రండి. ఏంటి ఇక్కడ అందరూ గుంపుగా చేరారు? పండే. ఏం జరిగింది? జారిపడ్డాను. అలాగే కొంచెం వెతకలేరు. ఇది కూడా మనకు కొత్త అనుభవం కదా. ఫ్రీ బర్డ్స్ కదా, మనం ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. మనం బయట పడలేని లొకేషన్ ఇది ఒక్కటే. వామ్మో, అయ్యా అడ్వకేటు, ఎక్కడున్నావయ్యా? తొందరగా రావయ్యా బాబు. అమ్మా, అయ్యో అమ్మా.
ఏమా అందరూ చోద్యం చూస్తున్నట్టుగా చూస్తుంటే నువ్వు మాత్రం వచ్చి నన్ను కాపాడావే. ఎంత మంచి మనసమ్మా నీది. ఏమ్మా ఇంత మంచి మనసున నువ్వు ఇక్కడికెలా వచ్చావు? ఏమని చెప్పమంటావమ్మా, మా ఊళ్ళో శివారెడ్డి అని ఒక ఇన్స్పెక్టర్ ఉన్నాడు. చాలా చండాలుడు. ప్రతి ఒక్కరిని భయపెట్టి మరి డబ్బులు వసూలు చేస్తుంటాడు. అది సరిపోదని చిన్న పిల్లల దగ్గర కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా మామూలు ఇవ్వండి అని టార్చర్ చేస్తున్నాడు. మానవత్వం మర్చిపోయి పాపం పూలు అమ్ముకునే అమ్మాయిని కూడా వదిలిపెట్టట్లేదు వాడు. అందుకే వాణ్ణి కొట్టాను. ఇప్పుడు జైలుకి వచ్చాను. నీకెంత ధైర్యం ఉంటే ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివారెడ్డి మీద చేయి చేసుకుంటావు. నీ సంగతి చూస్తా. అది సర్లే గాని నువ్వేం చేసి జైలుకొచ్చావు? నేను ఒక ఇడ్లీ కొట్టు పెట్టుకున్నానమ్మా. ఇడ్లీ కొట్టు పెట్టుకున్నందుకు లోపలేశారా? అది కాదమ్మా, పాత్రలు కడగడానికి మా ఇంటి పక్కన కాలువ దగ్గరికి వెళ్తుంటాను. నాకక్కడ ఒక రోజు ఒక పాత్ర దొరికింది. ఒకరోజు ఇడ్లీ ఆ పాత్రలో వేసి అమ్మకానికి కూర్చున్నాను. ఇడ్లీ అయిపోవడం లేదు. అయ్యో, అయితే మీకు ఇడ్లీ పెట్టడం కూడా తెలీదా? నా కొట్టుపక్కనున్న రైస్ మిల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా నా దగ్గరికే వచ్చి ఇడ్లీ తింటారు. కాలువలో దొరికిన పాత్రలో ఇడ్లీలు వేసి అమ్ముతూ ఉంటే ఎంతకీ అవి అయిపోవటం లేదు, వస్తూనే ఉన్నాయి. నాకేమీ అర్థం కాలేదు. పాత్ర తిరగేస్తే మాత్రం ఏమీ రావటం లేదు. తర్వాత 100 రూపాయల నోటు అందులో వేసి చూశాను. తీసే కొద్దీ డబ్బులు వస్తూనే ఉన్నాయి. నాకది చూస్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించిందమ్మా. అవును, అవును. ఇప్పుడు ఆ పాత్ర ఎక్కడుంది? నా దగ్గర ఆ పాత్ర ఉందని తెలిసి ఎవరైనా కొట్టి పట్టుకుపోతారేమో అని భయపడి పక్కనున్న రైస్ మిల్లో ఎద్దును కట్టే చోట 3 అడుగుల గొయ్యి తవ్వి కప్పెట్టేశాను. పాత్రలో దొరికిన డబ్బులన్నీ తీసుకుని ఎప్పట్లాగే ఒక రోజు నేను బ్యాంకులో వేసుకుందామని వెళ్లాను. మేనేజర్ పిలుస్తున్నారన్నారు. సరే అని లోపలికెళ్లాను. ఇప్పుడు ఈ లోపల ఉన్నాను. ఏ ఎందుకని? ప్రతి నోటు మీద ఏదో సీరియల్ నెంబర్ ఒకటే ఉందని నన్ను తీసుకొచ్చి ఈ లోపలేశారు. అప్పుడు అక్కడ ఓ దూడపిల్ల ఉంది. దాని ఎడంకాలు పక్కన 3 అడుగులు గొయ్యి తీసి లోతుగా కప్పెట్టాను. నేనింకెన్నాళ్ళుంటానో తెలీదు. మీరీ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారు కదా. మీలాంటి మంచివాళ్ల చేతుల్లోనే అది ఉండాలి. మీరెళ్ళి అది తీసుకోండి, ప్రజలకు సేవ చేయండి. అచ్చరే గాని ఆ వార్డెను ఎందుకు మిమ్మల్ని పడిపోయేలా కొట్టింది? అదేం లేదమ్మా, చీర నలిగిపోయింది, కొంచెం ఐరన్ చేసి పెడతావా అని అడిగానమ్మా. అదేమన్నా తప్ప? దానికి గొడ్డును బాదినట్టు బాధేసిందమ్మా. నీ విషయంలో వార్డెన్ తప్ప అస్సలు లేదు. ఇంకో 4 తగిలించి ఉండాల్సింది. వెనక ముందు ఆలోచించకుండా అనవసరంగా ఉండి కొట్టావు. వేషము మార్చెను అయినా సతీష్ సతీష్ వాళ్ళు ఊరికెళ్లారు. రావడానికి 10 రోజులు పైనే అవ్వచ్చు. ఏం బాబా, నువ్వు ఊరికెళ్ళలేదా? చీపురు కట్ట తిరగేస్తాను పోరా. నిద్ర పట్టి చావట్లేదేమో, కడికి చేయట్ల కల్లాపు చెల్లుతుంది. ఎవరమ్మా, ఎవరు కావాలి? మేము వెటనరీ డాక్టర్స్. ఇక్కడున్న పశువులకు ఏమైనా ప్రాబ్లం ఉందేమో చెక్ చేసి వెళదామని వచ్చాం. పశువుల డాక్టర్లా? మా పశువులు బానే ఉన్నాయి కానీ బయలుదేరండి. ఇప్పుడు కొత్తగా గప్సా అనే ఒక వ్యాధి పశువులను పట్టి పీడిస్తుంది. అది రాకుండా ఉండడానికి సూదులు వేయడానికి వచ్చాం.
ఇంట్లో పశువులు ఎక్కడున్నాయో ఒకసారి మాకు చూపిస్తారా? ఏం చూపించమంటావమ్మా? ఎప్పుడు ఆంబోతు రోగం వచ్చేస్తుందో గానీ ఆ రోజు దాని పీడ మాకు వదులుద్ది. హే మ్యాన్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఇలా మాట్లాడుతున్నావని బ్లూ క్రాస్ కి ఫోన్ చేయమంటావా? అయితే మీరిద్దరు లోపలికి రండి, అంబులెన్స్ కి ఫోన్ చేస్తా. మా పింకీ సంగతి మీకు అసలు తెలియదు అనుకుంటా. పింకీ? పింకీయా? అదే మా ఎద్దు పేరు. అదిగో అక్కడ కనబడుతుంది, అదే పింకీ. అక్షు, ఈ పింకీ ఏంటి ఇలా ఉంది? అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. ఇప్పటికే ఓ 25 మందిని కొమ్ములతో కుమ్ము అవతల పడేసింది. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం. మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. రేయ్, అందరూ తప్పుకోండి రా, ఈ రోజు జాతరే. పింకీకి 2 బలవబోతున్నారు. వీడేంటే ఇలా భయపెడుతున్నాడు? వర్కౌట్ అయ్యేలా లేదు. ఇంటికి వెళ్ళిపోతే మంచిదేమో. భయపడితే ఏది సాధించలేం. మనకి రాబోయే మంచి కాలం ఆ ఎద్దు కాళ్ల ముందుంది. మీ దగ్గర మటన్ తవ్వే పార గుణపం ఉన్నాయా? మందులు ఇవ్వడానికే కదా వచ్చింది. ఎందుకు మట్టి తవ్వే గుణపం పారా? పింకీ, యూరిన్ పాస్ చేసిన మట్టిని యూరిన్ టెస్ట్ కి పంపిస్తాం. అప్పుడే అది ఏ పాజిటివ్ బి పాజిటివ్ లేక కౌ జెర్సీ మిల్క్ A1 B1 లేక ఎవెంజర్స్ అని. ఇప్పుడు మీకేం కావాలి? పారా గుణపమే కదా, అదిగో అక్కడ ఉన్నాయి, తీసుకోండి. ఆఖరిసారిగా ఏమైనా తింటారమ్మా? ఆఖరిసారిగానా? ఏది తీసుకురావడానికి లేట్ అవుతుంది? టీ. అయితే అదే తీసుకురా, కొంచెం లేట్ గా. ఏం జరుగుతుందో ఏమిటో. అవునే, ఈ పాత్ర లోపల గనక మనం డబ్బులేస్తే దేని గురించి చెప్పిన ముసల్దాన్లాగా మనిద్దరం జైలుకెళ్లి కూర్చుంటామేమో. మనం డబ్బులేస్తే కదా ఒకే సీరియల్ నెంబర్ వచ్చేది. బంగారమో వజ్రమో వేస్తే ప్రాబ్లం రాదు కదమ్మా ఆశా. అప్పుడు ఈ పాత్ర తాగుబోతాడికి దొరికితే వాడు వైన్ షాప్ కే వెళ్ళక్కర్లేదు. కుమ్మేసే ఎద్దు ముందు కుళ్ళు చోకులు వేయద్దు మాషా. సరే, వీడేంటి ఇది? వీడిల్లా? ఎవరది? ఏమ్మా, ఎవరు మీరు? పశువులకి గప్సా అనేదో వ్యాధి వచ్చిందట, చూడడానికి వచ్చారు. డెంగీ వచ్చినప్పటి నుంచి వ్యాధులు కూడా రకరకాల పేర్లు పెడుతున్నారా? ఈ హైటు వెయిట్ ఎక్కడ చూసినట్టుందో. ఏమ్మా, ఓసారి మీ మొహాలు చూపించండి. పశువులకి సోమవారం కొంచెం. ఏమ్మా, మొహాలు బాగున్న వాళ్ళని మా ఎద్దు ఒప్పుకోదు. వంకర టింకర్ గా ఉంటే వదలకుండా కుమ్మేసుద్ది. వెళ్ళిపోండి. ఈడేదో అందంగా ఉన్నట్టు. ఆ మందులేవో రాసిచ్చి వెళ్ళండి, నేను తెప్పిస్తాను. కలిపితే మనకదంతే. రాయడం చూస్తుంటే ఏవో పెద్ద మందులు రాసినట్టున్నారు. ఏమ్మా, ఏంటమ్మా అమితాబ్ బచ్చన్ అని రాశారు? అది అమితాబ్ బచ్చన్ కాదు సార్, అమృతాంజన్. తలనొప్పికి పనిచేస్తుంది. తలనొప్పి మందు దానికి ఎలా పనిచేస్తుంది? పబ్జీ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నా, నువ్వు బాగున్నావయ్యా? వాళ్ళు ఎవరో గుర్తుపెట్టావా? మనం లిఫ్ట్ ఇస్తే మనల్నే మోసం చేశారే. ఆ పబ్జీ అమ్మాను అసిస్టెంట్ వీళ్ళే. ఏంట్రా ఫోజులు ఇస్తున్నారు? కారులో కూర్చుంటే పట్టుకోలేమా? ఈ కారులో
కాపాడండిరా. ఏయ్, ఏయ్. రే బండేసుకెళ్తున్నారు, పరిగెత్తండి రా. అన్నా ఆ డాక్టర్లు ఎక్కడన్నా టీ తీసుకురమ్మన్నారు? వాళ్ళని ఎతకడానికి వెళ్తున్నాను. మంచి ఫ్లాస్క్ లో పోసివరా పట్టుకు. అలాగే తెస్తా అన్నా. ఎర్రిపప్పెదవా. అదిగో మాషా వచ్చేసింది. మాషా, మాషా బంగారు, మాషా, మాషా రాలేదే. ఇప్పుడు తన గొడవ ఎందుకు నీకు? కారుకు డబ్బులు ఇవ్వు. అది దిలీపు, టీ తీసుకురా. డబ్బుల కోసం నేను ఈ డీలింగ్ పెట్టుకోవట్లేదు, మాషా కోసం ఈ డీలింగ్. అయితే కూర్చో. మాషాకి మనసు బాలేదు. ఏమన్నా? నా బంగారు మాషాకి మనసు బాగలేదా? మాటలు బాగానే మాట్లాడుతున్నావు, కానీ మాటల వల్ల ప్రయోజనం ఏముంది? ఏం చేయాలో చెప్పు. నా మాషా కోసం నేనేం చేయడానికని రెడీ. మాషా వాళ్ళ నాన్నగారు పెంచిన పింకీ అంటే మాషాకి ప్రాణం. అప్పుల పాలైన వాళ్ళ నాన్న ఆ పింకీని అప్పు తీర్చడానికి అమ్మేశాడు. అది అనుకోకుండా మల్లేష్ ఇంట్లో మాషా కంటపడింది. అప్పుడు మాషాని చూసి పింకీ ఏడ్చిందట. అప్పటి నుంచి మాషాకి మైండ్ అప్సెట్. ఆ పింకీ ఎక్కడుంటుందో చెప్పు. లెఫ్ట్ హ్యాండ్ తో లేపి రైట్ హ్యాండ్ తో తెచ్చిస్తా. ఏంటి? లెఫ్ట్ హ్యాండ్ తో లేపేస్తావా? రెత్తార్డబ్బా. ఇంతకీ నీకు పింకీ అంటే ఏంటో తెలుసా? కదా కాదు, పిల్లే కదా, అది ఇంకా ఈజీ. అయ్యో, పింకీ అంటే పిల్లి కాదు, శంకరుడి వాహనం. ఏంటది? శంకరుడి వాహనమా? అంటే ఎద్దు కొమ్ములు ఉంచితేనే నాకు మాషానా? నువ్వు మాషాని ఇంప్రెస్ చేయాలనుకుంటే రేపు మాషా బర్త్డే, ఏదోలా ఆ పింకీని తెచ్చి గిఫ్ట్ గా ఇచ్చి. బాలే చెప్పావులేమ్మా. అంత పెద్దదాన్ని పార్సల్ చేయడానికి నాకు బాక్స్ ఎక్కడ దొరుకుద్ది? నువ్వు బాక్స్ ని దొంగలించి పట్టుకొస్తావో చేంజ్ తీసుకొస్తావో నాకు అనవసరం. ఎలాగోలాగా పింకీని తీసుకొచ్చావే అనుకో, మాషాకి నీ మీద. మాషాకి నా మీద? ముందు పింకీని తీసుకురా, ఆ తర్వాత చెప్తాను. ఓ మై డియర్ మాషా, ఐ లవ్ యూ. నేనేంటో రేపు నీకు చూపిస్తా. Just miss, but success miss. Try again. ఏంటి అది? తెచ్చినట్టున్నాడు. ఆగు. పింకీ నన్ను చూస్తే ఏడుస్తుంది. అది ఏడిస్తే నేను తట్టుకోలేను. నాకు తెలిసి అది ఇంకా మత్తులోనే ఉంటుంది. నిన్ను చూసే ఛాన్సే లేదు. ఏయ్, కట్టే తీసుకొచ్చావు కదా? సరే, అయితే ఓపెన్ చేసి. ఇది నా స్పెషల్ గిఫ్ట్. పింకీని క్లీన్ చేయడానికి ఒకటి కావాలి కదా, అందుకే క్లీనింగ్ బాయ్. అయ్యో గుండు, ఇది నా పింకీ కాదు గుండు. ఏమైంది నా మాషాకి? నాకు అక్కర్లేదు గుండు. మీరు చెప్పిన మల్లేష్ ఇంట్లో ఇదే. నేను చెప్పింది ఏ మల్లేష్, నువ్వు తెచ్చింది ఈ మల్లేష్. బాగా చూడు, ఈగలు ముసురుతున్నాయి. మాషా, నువ్వు ఏడవద్దు. నీకు డైనోసార్ కావాలన్నా తీసుకొచ్చిస్తాను. ఏడవకు. మాషా, మనం డబుల్ ఛాన్స్ కొట్టాం.
వదినా ఇప్పుడు ఏం జరిగిందని బోర్ నేడుస్తున్నావు? పింకి పోతే పోయింది, మావ కూడా అయ్యయ్యో. ఇప్పుడు నేను అంతా ఎత్తు, అన్న కనపడలేదు వదినా. మీరు సరిగ్గా వదినా మేమంతా ఉన్నాం కదా, అన్నయ్యకి ఏం కాదులే వదినా. ఇప్పుడు ఏం చేద్దాం ఆశా? మనం కూడా ఇళ్ళ బాధలో పాలు పంచుకుందామా? అన్నం తీసుకెళ్లడమే పెద్ద మ్యాటర్ కాదు, తనతో పాటు పింకిని కూడా తీసుకెళ్లారంటే వాళ్ళు పెద్ద పోటుగాలే ఉంటారమ్మా. ఎలాగో మన పింకి ఇంకా ప్రాణాలతో దొరకదు. అది పెరిగిన చోటే దాన్ని గొయ్యి తీసి కప్పెట్టేయండిరా. ఆ కన్నుల నుంచి వాళ్ళు చూస్తున్నారుగా, వాళ్ళు షూట్ చేయి తొందరగా. మీ నాన్న కనపడట్లేదని నేను ఏడుస్తుంటే మీరైతే గేమ్ ఆడుకుంటున్నారు. పబ్జియా? పబ్జి అంటే గేమా? లేకపోతే నీ బామ్మ? ఒరే పేడగల్లడా, ఇది ఖచ్చితంగా వాళ్ళ పని అయి ఉంటది. వాళ్ళని వదిలే ప్రసక్తే లేదా? మర్యాదగా వెళ్ళిపోదామా? వెళ్ళిపోండి, ఇక్కడి నుంచి పారిపోండి. పెళ్ళాం బిడ్డల మీద ఆశున్న వాళ్ళంతా వెళ్ళిపోండి. వెళ్ళి మీ ప్రాణాలు కాపాడుకోండి. వెళ్ళిపోండి, త్వరగా వెళ్ళండి. అన్నా ఏం కాలేదుగా? ఏంటన్నా పట్టుకునే లోపే తొందరపడ్డావు? నేను తొందరపడ్డానా? సరేరా. నాకెందుకో ఆ ముసల్దే చెప్పిన పాత్ర మీద నమ్మకం లేదు. నువ్వే దాని గురించి ఓవర్గా ఆలోచిస్తున్నావు అనిపిస్తోంది. అసలు అలాంటి పాత్ర ఎందుకుంటుంది? ఒకరోజు క్లాస్లో టీచర్ అక్షయ పాత్ర గురించి చెప్తుంటే విన్నాను. మహాభారత కాలంలో పాంచాలి దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండేదంట. అదే విధంగా మాదిరి కూతురు మణిమేగల దగ్గర కూడా ఒక అక్షయ పాత్ర ఉండేదంట. ఆ పాత్రలో ఏది వేసినా కూడా తీసే కొద్దీ తరిగిపోకుండా వచ్చేవట. అయితే ఇది కూడా అలాంటి అక్షయ పాత్రే అనుకుందాం. నిధి దగ్గర నాగబంధం వేసినట్టు పింకీ ఆ పాత్ర కాపలాగా ఉంది. పింకీని ఏదోటి చేయొచ్చు. ఆ మల్లేష్ మంకి పరిస్థితి ఏంటి? ఆ మల్లేష్ గడి వీక్ పాయింట్ ఏంటో మనం కనిపెట్టాలి. పట్టుకో. అన్నా మనకి సోమశేఖర్ కున్న గొడవ ఏమవుతుందో ఈ పబ్జి అమ్మని అడుగుదామా? మధ్యమత ఆ సోమశేఖర్ గాడు నన్ను చాలా టార్చర్ పెడుతున్నాడు. వాడి జీవితంలో ఏదో రోజు నా ముందు న్యూగా నిలబడాలి. సోమశేఖర్ రేయ్, ఫోన్ మోగుతుంటే ఎవరు తీరేంట్రా? హలో, మల్లేష్ని మాట్లాడు. మల్లేష్ గారు, మీరు వెతుకుతున్న మీ జన్మ విరోధ సోమశేఖర్ పక్కూర్లోనే ఉన్నాడు. మీరు వస్తే ఆ నేసేయచ్చు. అయ్యో, ఎంత సంతోషకరమైన వార్త. ఇంతకు మీరెవరు మాట్లాడుతున్నారమ్మా? హలో, రేయ్ రేయ్, ఆ సోమశేఖర్ పక్కూర్లో ఉన్నాడంట. బండి రెడీ చేయండి. హలో, రేయ్, నీ జన్మ విరోధి సోమశేఖరం గోవాలో మిక్సిన్ హోటల్లో జాలీగా ఉన్నాడు. నువ్వు అక్కడికెళ్ళి వేసేయ్. నువ్వెవడ్రా? ఇప్పుడే పక్కూళ్ళో ఉన్నాడని ఫోన్ వచ్చింది. నువ్వేమో గోవా అంటున్నావు. పక్కూరు నుంచి వాడు గోవాకి వెళ్ళిపోయాడు. జోకా కొడక్క, నువ్వు నాకు దొరకాలి. కనిపెట్టేశాడు. ఏమైందన్నా? ఏదో ఫేక్ న్యూస్ రా. ఫేక్ న్యూస్? నేను అదే కదా అన్నా. గోవా ఒకడంటాడు, పక్కూరికి రమ్మంటారు. ఒకవేళ తను టూరిస్ట్ ఏజెంట్ ఏమో. ఏంటే అన్నా నువ్వు, నేను చెప్తాను. ఏవయ్యా మల్లేషా, వచ్చే ఎలక్షన్ లో నిలబడుతున్నావట? షబ్బా, నేనెక్కడో చోట నిలబడతా. నీకెందుకమ్మా? ఇంతకు మీరెవరు? ఎవ్వరూ ఏంటనేది తర్వాత నువ్వే తెలుసుకుంటావు. నీ న్యూ ఫోటో మా దగ్గర ఉంది. అమ్మ మిత్ర సదియా, మీరా ఫోన్ చేసింది? అయ్యో అయ్యో, ఇక్కడ కూడా కనపడుతుంది. ఏమ్మా, ఆ దరిద్రాన్ని మీరేం చేసుకుంటారు? ఫోటో ప్రింట్ చేసి ఎలక్షన్స్ ముందు పోస్టర్లు వేస్తాం. పోస్టర్లు అంటిస్తారా? ఆ ఫోటోలు ఇచ్చేయండి అమ్మా. మీకు ఎంత కావాలో చెప్పండి. 2000 రూపాయలు. నా ఫోటో వాల్యూ 2000.
ఈ అమ్మ మీకు 20,000 రూపాయలు ఇస్తాను, నా ఫోటోలు నాకు ఇచ్చేయండి. అరే చి, నేను ఫోన్ కట్ చేయగానే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. అప్పటి నుంచి ఒక్కో సెకండ్ కి 2,000 రూపాయల చొప్పున యాడ్ అవుతూనే ఉంటుంది. నీ ఇంటికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగపుట్ట గుడి దగ్గరికి వచ్చి కలువు. 60 కిలోమీటర్ల లక్షలు అవుతుంది. ఇప్పటికిప్పుడు అంత డబ్బు ఎక్కడి నుంచి దేను? కార్డు యాక్సెప్ట్ చేస్తారేమో అడగనా? నిన్ను ఏమా కార్డు ఏదో అంటారా, తీసుకొని రావచ్చా? హలో, రే నాగుల పుట్టకి ఎంత టైం అవుతుందిరా? 2 గంటల వచ్చానా? ఎల్లగా 4 గంటల వెళ్ళిపోవచ్చన్నా. రే 4 గంటలంటే ఎంత డబ్బు అవుతుందో తెలుసా? నిమిషానికి మీటర్ పెరుగుద్దిరా. ముందు బండి తీయండి, పదండ్రా పదండి. సోడబుట్టి మొహోడా, సోమసుందరం పక్కూర్లో ఉన్నాడట. అన్న కాక మీద ఉన్నాడు రా. ఏంట్రా ఇదంతా? అన్నా ఇదంతా మన సేఫ్టీ కోసమే అన్నా. ఆ రోజులాగా మళ్ళీ ఊడదీస్తారేమోనని నీవు కూడా 2 షెట్లు పెట్టా. సంతోషించగానే పదండ్రా. నేను కూడా మీతో వస్తా అన్నా. నువ్వెందుకురా? మీ లక్కీ నెంబర్ 5 కదా. ఇప్పటికే 12,000 అయింది. ఇందా బండి తీయండ్రా. వాచ్ ఏమో స్పీడ్ గా తిరుగుతోంది, కార్ ఎందుకు స్పీడ్ గా పోవట్లేదు? కాళ్ళకేమైందిరా? తొక్కరా. ఒక 10 మంది ఇటుపక్క వెళ్ళండి, ఇంకో 10 మంది అటుపక్క వెళ్ళండి. ఫాస్ట్ గా పాత్ర దగ్గరికి వెళ్తాం. స్ట్రైట్ అటు వెళ్తే డౌట్ వస్తుంది. ముందు లోపలికి వెళ్ళి తర్వాత వెళ్దాం. 100 మంది లోపలికి వెళ్ళండి. సర్చ్. ఏమ్మా వచ్చింది మీ ఇద్దరు కదా, మీ ఇద్దరికి ఏమన్నా మెంటలా ఏంటి? ఎవరిని మెంటల్ అంటున్నావు? దుర్గాదేవి, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. కొట్టానంటే 3 టన్నుల వెయిట్. పంజా పడితే పగులుద్ది. వదిలే పసివాడు. అయితే వాడు నువ్వు చూసుకో. రేయ్, ఈ ఇంటిని సెర్చ్ చేయడం. అయ్యో, దేవాలయం లాంటి ఇంటిని చర్చ చేస్తారా? చర్చ్ కాదురా, సెర్చ్. అరుస్తా నీ అబ్బా. తలుపులన్నీ మూసేయండి, ఇల్లు మొత్తం సెర్చ్ చేయండి. నేను చెప్పే వరకు ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్ళకూడదు. బయట నుంచి ఒక్కరు కూడా లోపలికి రాకూడదు. లోపల అందరినీ పెట్టి తాళం వేయండి. ఒక 10 మంది ఇటుపక్క వెళ్ళండి, ఓ 50 మంది అటుపక్క వెళ్ళండి. కాల్ మీ ఇన్స్పెక్టర్. సరేలే ఇన్స్పెక్టర్, ఒకసారి అటు చూడండి ఇన్స్పెక్టర్. ఏంటి మాషా, మనం వచ్చిన గెటప్ లో మల్లేష్ కూర్చున్నాడు? అది మల్లేష్ కాదు, మల్లేశ్వరి. టీ తీసుకోండి. ఎవరు మీరు? ఏ స్టేషన్ నుంచి వచ్చారు? ఎందుకు వచ్చారు? ఎవరండి మీరు? మా ఆడపడుచు అడుగుతున్నారు కదా, సమాధానం చెప్పండి. ఆడపడుచా? సార్ కాదు మేడం, మా ఆశ్రమానికి మల్లేష్ సార్ అప్పుడప్పుడు వచ్చి డొనేషన్ ఇస్తుంటారు. ఈ అమ్మాయికి కొంచెం మానసిక పరిస్థితి బాలేదు. పోలీస్ డ్రెస్ వేసుకుని మల్లేష్ సార్ని చూడాలని గొడవ చేసింది. అందుకే సార్ని చూపిద్దామని తీసుకొచ్చా. మేరా బాబా మర్గయా. మర్గయా. ఆ అమ్మాయి మానసిక పరిస్థితి బాగోక కాకి డ్రెస్ వేసుకుంది. మరి నువ్వెందుకు వేసుకున్నావు? అది ఇన్స్పెక్టర్ డ్రెస్ తీసుకుంటే హెడ్ డ్రెస్ ఫ్రీ అన్నారు. అందుకని సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. సార్ లేరా? పర్వాలేదు, తన దగ్గర తీసుకున్నా నా దగ్గర తీసుకున్నా ఒకటే. నా దగ్గర తీసుకోమను. మేడం దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం. రా 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 రామ్మా, ఆశీర్వాదం తీసుకో. అమ్మా వైల్డ్ యానిమల్. నిన్నదేం చేయదమ్మా. రా ఆశీర్వాదం తీసుకో. రా కాళ్ళ మీద పడు. నేను ఆశీర్వదించాను కదా, తగ్గిపోతున్నా. వద్దా? నేను నీకంటే వయసులో చిన్నదాన్నమ్మా. ఇప్పుడు నువ్వు మరిగా. సార్ దగ్గర ఆశీర్వాదం తీసుకుందామని వచ్చాం. వారి ఫోటో ఏదన్నా ఉందా? అదిగో అక్కడుంది. రా రా రా, ఇక్కడి నుంచి రావే బాబు. పాపం ఏం చేస్తా, వాళ్ళ బాబా మర్గయాలో ఉన్నాడంట. అదేదో ఫారిన్ లో ఉండుంటది. ఆగు,
పుట్టుక చావు ఓర్నీ దుంపదేగా లోరా. మేడం మేము ఇంకెళ్ళొస్తాం. ఫ్రీగా ఉన్నప్పుడు ఒకసారి ఆశ్రమానికి రండి. ఇటు పక్క వెళ్ళిన 10 మంది, అటు పక్క వెళ్ళిన 50 మంది. రండి రండి, ఇంటికి వెళ్ళిపోదాం. అందరూ వస్తారు గానీ నువ్వు రా. బాబా మరిగా దొరుకుతాడులే, వెళ్ళమ్మా. రావే. బాయ్. టీ తాగుదామని అడగరా. అన్నా ఎక్కడన్నా ఆపమని చెప్పనా, టీ తాగెళ్దాం. టీ ఎంత అవుతుందిరా? 10 రూపాయలన్నా. దానికి టైం ఎంత అవుతుంది? 10 నిమిషాలు అవుద్ది. దానికి ఎంత డబ్బు అవుతుందో తెలుసారా? ఎంత 12 లక్షల రూపాయలు అవుతుందిరా. ఎర్రి మొహమా. రేయ్ అంత ఖర్చుతో టీ వద్దులేరా. అన్నా జ్యూస్ అయినా తాగుదామా? చెప్పు తీసుకొని కొట్టమంటావా? రే ఉన్న టెన్షన్ లో టీలు జ్యూసులేంట్రా? రే ఇంకా రాదేంట్రా? ఎంత దూరం వెళ్ళాలి? అన్నా దగ్గరకు వచ్చేసామన్నా, అదిగో బోర్డు కనపడుతుందిగా. ఎక్కడ్రా? రే అవునరా, తిప్పరా తిప్పరా తిప్పరా. రే ఇక్కడ ఆపేరా. సార్ ఇక్కడెక్కడ గుడి ఉందంట కదా? పుట్టగుడే కదా? అవును. ఇలా వెళితే వెళ్లే దారిలో చాక్ పీస్ తో చాలా రాసి పెట్టారు. ఏమన్నా? రాసి పెట్టారు. అది ఒకటొకటి చదువుకుంటూ పోతే మీకు పుట్టగుడి వస్తుంది. ఏదైనా ఒక బోర్డుని గాని మిస్ అయితే మీరు పుట్టని కనిపెట్టలేరు, పాము కనపడదు. అండర్స్టాండ్? సార్ మీరు చూడటానికి ఐటీ ఆఫీసర్ లా ఉన్నారు. స్మార్ట్. థ్యాంక్ యూ బ్రో. ఆ సిగరెట్ కొంచెం నాకు ఇచ్చారంటే. ఇది చాక్ పీస్ అయ్యా? పర్లేదు సార్, 4 పీకేస్తుంది. ఒకసారి ఇచ్చారంటే. నాకంటే ఏదోలా కనపడుతున్నాడు వీడు. ఇంకో విషయం, ఇక్కడి నుంచి బళ్ళు లోపలికి వెళ్ళవు. బండి ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళండి. ఈ బండి వెనకాల లాక్కెళ్లే ఉక్కుందా? అదెందుకుండదో ఉంది. అది చాలు బ్రదర్. అన్నా బండి ఇక్కడి నుంచి పోవడం కుదరదంట, నడిచే పోవాలంట. రండి. దానికి ఇంతసేపేంట్రా? గురు థ్యాంక్స్ గురు. పింకీ బాగుందా సార్? ఏమన్నావు? అదే మీ లుంగీ బాగుందంటున్నాను సార్. ఇది నేను కొంచెం అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. ఇది లుంగి అనుకుందాంలే. రైట్ సార్. నడుస్తున్నారేట్రా? పరిగెత్తంట్రా. నిమిషానికి మీటర్ పడిపోద్దిరా. అదిగోనా అక్కడ బోర్డు కనపడుతుంది. ఇక్కడ ఏదో రాసిందన్నా. నా మిస్తే సుస్తో గతం. ఏంటన్నా ఇది? అది వచ్చే వాళ్ళకి స్వాగతం రా. నీ వచ్చి రాని చదువుతో చంపుతున్నావు కదరా. బాణం గుర్తు ఇటే ఉందంటే ఇటే దారి. పదండి పదండి. రండి. రై కాస్త వేగంగా పరిగెత్తండి. ఇక్కడ బోర్డు ఉందన్నా. ఇక్కడ పంపులున్నాయి, జాగ్రత్త. అన్నా పంపులున్నాయి, నీళ్ళు తాగుదామా? అది పంపు కదరా, ఇక్కడ పాములున్నాయి, జాగ్రత్త అని రాసుంది. పాములు ఎవరు మూసుకొని పదండి. రే ఆ రాయి మీద ఏదో రాసుందిరా. అన్నా చూడన్నా, పాముకి కొమ్ములు వచ్చాయి. అవి కొమ్ములు కాదురా, కూరలున్న పామురా. పుట్ట గుడిసి పోయేదారి. ఏందన్న ఎట్ట రాశారు? పుట్టగుడికి పోయేదారి. తప్పుగా రాసినా దాన్ని కరెక్ట్ గా చెప్పేస్తున్నారు. తప్పుగా బొమ్మ వేసినా ఎలా కరెక్ట్ చెప్తున్నారు? రే ఈ డబ్బు వాళ్ళకిచ్చి ఫోటోలు తీసుకున్నాక చెప్తాను రా. నిజంగా? అరే ఆ రాయి అందుకోరా. ఇక్కడెక్కడ చేత్తో వేయరాదు. చెత్త కింద వేయకండి అని రాశారు రా. చెత్త నాయల్లారా. ఇక్కడేదో రాసిందే. ఎండుగడ్డి పీక్కోండి. అన్నా ఏంటన్నా ఇది? రే ఇక మీకు వివరించి చెప్పడం నా వల్ల కదరా. పదండ్రా పో. అంటే నీకు కూడా సరిగ్గా రాదనమాట. అన్నా వీళ్ళు మనతో బాగా ఆడుకుంటున్నారన్నా. ఈ ఆట ఎప్పుడు ఆగుద్దన్నా? ఈ కా వాళ్ళు మన ఆటకు విశ్రాంతి ఇచ్చారు. ఇంకోసారి ఇలాంటి కంప్లైంట్ ఎక్కడో బైక్ పోగొట్టుకుని నా కంప్లైంట్ ఇస్తున్నావంటే ఎంత ధైర్యం ఉండాలరా నీకు? డబ్బులు ఇచ్చుకున్న వస్తువు జాగ్రత్తగా చూసుకోవాలని తెలీదా? డబ్బులు ఇచ్చుకుంది కాదు మేడం, మా మామగారు పోయిన పండగ పెట్టారు. ఓ మామగారు ఇచ్చింది కదా, పోతే మళ్ళీ కొనిస్తారనుకున్నావు కదూ. ముందు వరకట్నం కేసులో నిన్ను లోపలయ్యాలరా. నీకు ఇంకా నా సంగతి పూర్తిగా తెలియదు అనుకుంటా. ఏయ్ మోసగించేవాడినైనా క్షమిస్తాను గాని మోసపోయేవాడిని నేను అస్సలు క్షమించను రా నిన్ను. ఏంట్రా? నమస్తే అక్క. నువ్వు ఇటెందుకు వచ్చావు? మామూలుగా వచ్చానక్క. స్టేషన్ లో ఏంట్రా అక్క అంటున్నావు? కాల్ మీ మేడం. వచ్చిన పని ఏంటో చెప్పు. ఏం లేదక్క, నేను నీకు ఓ మంచి పెళ్లి కొడుకుని చూశాను. పెళ్లి కొడుకునా? అవునక్క. ఫోటో ఏమైనా తీసుకొచ్చావా? ఫోటో మర్చిపోయినాక, కానీ పెళ్లి కొడుకు మాత్రం వీళ్ళగా లక్షణంగా ఉన్నాడు. వీడిని చూపించి తప్పు చేశానా? ఇంతకంటే కన్నెపిల్లగా ఉండడమే మంచిది. పొండ్రా ఇక్కడి నుంచి. అన్నా ఇంత దూరం వచ్చాం కదా, ఆలోచించుకుంటూ జరిగింది చెప్పేయండి. ఏంట్రా
ఏం లేదక్క, ఇద్దరు అమ్మాయిలు బాగా టెన్షన్ పెడుతున్నారు. పొట్టిగా ఒకరు, పొడుగ్గా అందంగా ఒకరు. అందంగా అంటే నాలా ఉంటుందా? అయ్యయ్యో, అది నీ అంత అందంగా ఏం ఉండదు, కొంచెం తక్కువే. అనా ఒక బైక్ పోగొట్టుకుంటే ఇంతలా కొడుతున్నారు, మనం 3 బళ్ళు పోగొట్టుకున్నాం, ఇంకెంతలా కొడతారో. సాగుట్టేస్తారేమో అన్నా. ఎందుకు అనవసరంగా టెన్షన్ పెడతారు, వదిలేండి అన్నా. అయితే చెప్పొద్దన్నా. ఏంట్రా ఇప్పుడు నేనేం చెయ్యాలి? అయ్యయ్యో, వాళ్ళనేం చేయక్కర్లేదక్క, మేము చిన్నప్పటి నుంచి కూడా అంతే. గోళికాయలు ఆడుకునే వాళ్ళం, కొట్టుకునే వాళ్ళం, తిట్టుకునే వాళ్ళం, చాలా సరదాగా ఉండేవాళ్ళం. చిన్నప్పుడు విడిపోయి ఈ మధ్య కలిసారు, అందుకే. మీ ఆటలవి బయట పెట్టుకోండి, నా దగ్గర కాదు, పోండ్రా. సరే ఫోన్ చేశాడన్నా. చెప్పు బాయ్. బాయ్ చెప్తే గానీ వెళ్ళవా? సరే బాయ్. బాయ్ అక్క. రే రండ్రా. బాయ్. చెప్పమా, ఏంది బండి దొరికిందా? సరే 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 మేడం, నా బండి దొరికిందండి మేడం, నేను వెళ్తున్నా మేడం. నీ బండి దొరికితే నా ఫోన్ కి ఎందుకు చేశాడ్రా? సారీ చెప్పడం బాగా అలవాటు, ముందు ఇక్కడి నుంచి పా. చెప్పాయి. మల్లేశ్, కారు అమ్ముకునేంత దివాళా పరిస్థితిలో ఉన్నావుటయ్యా నువ్వు? ఊరికే లాక్కుండా విషయానికి రా బాయ్. నీ కారు షెడ్ లో చూసానయ్యా. ఏ మెకానిక్ షెడ్ లో బాయ్? గుండిగాడు షెడ్. గుండుగాడి మెకానిక్ షెడ్ లో? అవునయ్యా, గాంధీ పంప్ రోడ్. అటాచ్ రిపోర్ట్ మేడం. ఓయ్, అక్క లోపలుంది కదయ్యా. సారీ సార్, మేడమే మఫ్టీలో ఉన్నారనుకున్నాను. ఇది కూడా కనిపించట్లేదా? వెళ్ళవై. రే ఆపు 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 ఆపు. అయ్యో, శనివారం పూట దరిద్రుడు కారు మీద కూర్చొని ఏం తింటున్నాడు కూడా తెలియట్లేదు. వాణ్ణి అన్నా, కోపం వచ్చినప్పుడు తొందరపడకుండా ఆవేశాన్ని అణుచుకుని ఓ 5 నిమిషాలు ఆలోచించమని భగవాన్ శంకర్ చెప్పారు. ఎవర్రా ఆయన? పాలకొల్లు శంకర్ అన్నా. పోండ్రా నీ అన్నా. ఇంతసేపు ట్రావెల్ చేసి వచ్చాం కదా, బాగా టైడ్ అయిపోయాం. అయితే అయినా కార్ దొరికింది కదన్నా, ఒక 5 నిమిషాలు హాయి రెస్ట్ తీసుకుని అప్పుడు ఆడి సంగతి చూద్దాం. అన్న కోపం తగ్గే వరకు 100 అంకెలు లెక్కేట్రా. 1 2 3 4 5 6 7 8. ఇది కూడా సాగదీయటమేనా? త్వరగా. 30 37 38 39 50 61 90 91 92 93 97 98 99. దిగండి అన్న. రెడీ అన్నా? వస్తున్నాను రా గుండు. Come on, boys! రే, కారేదిరా? ఆనందం పరమానందం. రే, అయ్యయ్యో, టీ గ్లాస్ కూడా పోయింది. అనవసరంగా మధ్యలో మాటలు పెట్టావన్నా. ఎవరు? నేను. అవునన్నా. స్వామి ఈమె ఆపింది మీరు, ఇప్పుడు కారు పోయింది. రే గుండు. హాయ్ క్లీనింగ్ బాయ్, వాట్ ఏ సర్ప్రైజ్. ప్లీజ్ 1 సెల్ఫీ. నేను పెద్ద సెలబ్రిటీ, నాతో నీకు సెల్ఫీ. రే గుండు, ఈ కారు తీసుకొచ్చిన వాళ్ళు ఎక్కడ్రా? నా ప్రాణం పోయినా సరే అది ఎవరని నేను చెప్పను. మై 2 లవ్స్ ట్రూ. మాషా. రాయ్, నీళ్ళేసుకోట్రా. టైం అవుతుంది, కొట్రా. రే జాగ్రత్తరా, లేస్తారు. ఏంటి మొహం కడుగుతున్నావా? మగ్గుతో తీసుకోట్రా. అలా మగ్గులతో నీళ్ళు వేయాలంటే కుదరదు మల్లేసా. 60 బకెట్ నీళ్లు తేవాలంటే 2 కిలోమీటర్ల దూరం పోవాలా? హాయ్, నీళ్లు కావాలంటే 4 బకెట్లు తెప్పిస్తానులే. అని తీసి కొట్టమని మొహం మీద. ఇప్పుడు ఎందుకు అనవసరంగా లేపడం? కాసేపు ఉంటే దోమలు కుట్టాళ్ళు లేసిపోతారు కదా. అయ్యో దేవుడా, ఈ దాదాగిరిలో నేను పడే పాటలున్నాయే. ఇంకో జన్మలో నన్ను దాదాగా పుట్టించకు. నువ్వు ఈ జన్మలోనూ దాదావు కాదు మల్లేసా. హాయ్, నోరు మూయి, వాణ్ణి నీళ్లు కొట్టమను. ఒరే, ఒక అరమకు తీసిపోయిరా.
మీ ఇద్దరికి ఏం కావాలి? నాకు టీ, దానికి కాఫీ. నాకు వితౌట్ షుగర్. అరే జోకేశారా, నవ్వండ్రా. నవ్వుకుంటున్నారా? నవ్వుకోండి. ఇంకొన్ని రోజుల్లో ఈ ఊరే మిమ్మల్ని చూసి నవ్వుకుంటుంది. అదేనమ్మా నేను అడుగుతున్నాను. నేను మీకు ఏ ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా టార్చర్ పెడుతున్నారు? మల్లేషు, మేం గుర్తు రావట్లేదా? మేం గుర్తు రావట్లేదా? మేం గుర్తు రావట్లేదా? ఉండమ్మా, ఏంటమ్మా చంద్రముఖిలా మారిపోతున్నావు? అయ్యయ్యో, జరిగిందంతా ఒకసారి గుర్తుకు తెచ్చుకో, అప్పుడు మేవేంటో నీకు తెలుస్తుంది. ఏం జరిగిందని గుర్తు తెచ్చుకోమంటది? మనం ఎన్నో చేసాం, అందులో ఏదైందమ్మా? అలా తొందరపడితే ఎలాగా? ఉండు, నాకు కొంచెం ఆలోచించుకునే టైం ఇయ్యి. ఏమ్మా, నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పండమ్మా. ఇంతలోనే ఎందుకు కంగారు పడతావు బాను? ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటావు, వెతుకో, దొరుకుద్ది. ఈడొకడు. అదే భాయ్ మంచి లీడ్ ఇచ్చాడు కదా, ఓసారి ఆలోచించి చూడు. అలాంటి లీడేమిచ్చాడు భాయ్? 1986 జనవరి 20వ తారీఖు. ఏం తేదీ అది? నన్ను వీళ్ళ చుట్టూ తిప్పించి ఇప్పుడు వీళ్ళు తిరుగుతున్నారేంటి? రూపాయలు వడ్డీ తీసుకుంటున్నావు, ఆ మాత్రం జాగ్రత్త ఉండవల్లే. వాళ్ళ పేపర్లు వాళ్ళకి ఇవ్వకపోతే వాళ్ళు ఒప్పుకుంటారా? ఇదిగో భాయ్, బయటికి వెళ్ళి మాట్లాడుకో భాయ్. ఏమి లేదమ్మా, నువ్వు క్యారియన్ మళ్ళీ. ఇదిగోమ్మా, నేను ఇప్పుడున్న టెన్షన్ లో నాకేం గుర్తుకు రావట్లేదు. అదేంటో మీరే చెప్పండమ్మా. నేను ఎలక్షన్ లో నిలబడాలి, కలెక్షన్ చూసుకోవాలి. అదేంటో చెప్పండమ్మా, నాకు చాలా పనులున్నాయి. అదేంటో మీరే చెప్పండి. నీకు పెళ్ళైన రోజు. అరే అవును కాదు, అది నా పెళ్లి రోజు. మీరంతా మర్చిపోయారు, వీళ్ళు గుర్తు పెట్టుకున్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నువ్వు విగ్గే మెయింటైన్ చేస్తున్నావు కదా. ఏదో ఏజ్ కవరింగ్ కోసం పెట్టానులే, మ్యాటర్కి వచ్చేయండి. ఆ రోజు నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. ప్రతి మగాడు పెళ్లి చేసుకుని తప్పే చేస్తాడు. దాని గురించి చెప్పట్లేదు, అంతకు మించిన తప్పు చేసావు. అరే ఏంటమ్మా ప్రతి దానికి తప్పు తప్పంటారు? నేను వచ్చేటప్పుడు నీకు తలకాయ కూర, నాటుకోడి, రాగి సంగటి తీసుకొస్తానమ్మా. అలా అనక బాను, నేను వస్తాను కదా. వీడి ప్లేస్ కి వచ్చినందుకు వీడు భాగవతం అంతా చూడాల్సి వస్తుంది. అలాగే తీసుకెళ్తాలే. ఏంటి మల్లేసా, నీకు డిస్టర్బెన్స్ ఉండకూడదనే కదా ఆ రూమ్ లోంచి ఈ రూమ్ లోకి వచ్చాను. మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి ఈ రూమ్ లో కట్టావు. అయ్యో, వీళ్ళ టెన్షన్ చాలదన్నట్టు వీడి టెన్షన్ ఒకటి. ఏమ్మా, ఏం జరిగిందో త్వరగా చెప్పండమ్మా. మీ పెళ్లి క్యాసెట్ ఉంది కదా, వెళ్ళి చూడు, తెలుస్తుంది. చూస్తాను భాయ్. వీళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి. నేను ఇంటికెళ్ళి వస్తా. ఏ మాత్రం ఏమరపాటుకున్నా సంఖ నాకు ఇచ్చేస్తారు. జాగ్రత్త బాయ్. మల్లేసా, నువ్వు వచ్చేటప్పుడు కారులో 2 బిందులు నీళ్లు తీసిరా. ఓ లారీ పంపిస్తానులే బాయ్. బాను, జాంగ్రీ పడుకుందా? ఈడు పెద్ద లూజు, వాడేసుకుందాం. అన్నా, పెళ్లిలో ఎవరైనా ఇలాంటి పాటేస్తారా? అది మా మామగారికి ఇష్టం వేసాను లేరా. రై, ఇప్పుడు అదట్రా ముఖ్యం. ముందుకెళ్ళండి రా. రే రే, ఆపు. వెనకరాని కొంచెం, ఇంకొంచెం ఆపు. ఇవన్నీ బాగా కనిపెడతారా? అన్నా, కనిపెట్టేశాను. మీరు ఇక్కడ ఒక అమ్మాయిని నడుం గిలుతున్నారు, అందుకనే వాళ్ళు మీ మీద పగ తీర్చుకుంటున్నారు. దానికి దీనికి సంబంధం లేదు లేరా. పోనీ అంటారా ముందు. ఒకసారి రివైండ్ చేసి అమ్మాయి మొహం చూద్దామన్నా, ఏదో క్లూ దొరుకుతుంది కదా. అదేం దొరకవరా, ముందుకెళ్ళండి రా. అన్నా, నా కోసం ఒకసారి చూద్దామన్నా. నీకోసమే చెప్తున్నాను రా, వద్దని. అరే అబ్బాయి, ఒకసారి రివర్స్ చేయరా, ఏదో దొరుకుద్ది. ఆపు. పోల్చుకున్నట్టున్నాడే. అన్నా, అది నా పెళ్ళామన్నా. అయ్యయ్యో, అది రే, అప్పుడు నీకు ఇంకా పెళ్ళవలేదు కదరా. అప్పుడు తను సోమశేఖర్ గారి గర్ల్ ఫ్రెండ్. ఏంటన్నా నువ్వు మాట్లాడేది? అరే అదేంటంటే, అప్పుడు నువ్వు దీన్ని పెళ్లి చేసుకుంటావు నాకు తెలియదు కదా. ఆడి మీద పగ తీర్చుకోవడానికి వెళ్ళాను, ఇప్పుడు సరిగా గిల్లలేదనిపిస్తోంది. నువ్వేం బాధపడకన్నా, ఇక మీద సోమశేఖర్ గారు ఎవరిని డైలీ నేను గిల్లుతాను. రే, అది ఇప్పుడు నీ పెళ్ళానరా? అవును కదా. ఓయ్ తమ్ముడు, ఇదేం ప్లేస్ రా? అక్కాయ్, తెలీదా? ఇదే బిల్డింగ్ లో అప్పుడప్పుడు షూటింగ్లు జరుగుతాయి. ఇదిగో ఈ పక్కనేమో మహర్షి సెట్ వేశారు, పైన ఫైట్లు తీశారు. ఇదిగో అక్కడేమో ఎఫ్ట సినిమాలో సాంగ్ తీశారు. ఇదిగో ఈ వెనకేమో సైరన్ సెట్ వేశారు అక్కాయ్. అరే తమ్ముడా, నాకు చూడాలన్నది కొంచెం కట్లు విప్పవా? అలాగే చూడండి అక్కాయ్, ఈ బిల్డింగ్ మొత్తానికి బాయ్ గారే ఇన్ఛార్జి. వీళ్ళు టూరిస్టు, నువ్వు గైడ్. పోరా, మల్లేష్ దగ్గర డబ్బులు తీసుకోబడలా.
తిప్పి చూపిస్తాడు తిప్పి. ముందుకు 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 ముందుకు. ఏం కనిపించట్లేదు కదరా, వాళ్ళేదో ప్లాన్ వేసి మనల్ని ఇక్కడికి పంపించినట్టున్నారు. రై పదండ్రా వెళ్దాం. భాను, నీకు నమాజ్ చేసుకునే టైం అయింది కదా, ఇప్పుడు ఇక్కడ ఎలా చేస్తావు? ఏంటి నీ పేరు భానువా? అవును బాయ్, కట్లు విప్పిస్తే నేను నమాజ్ చేసుకుంటాను బాయ్. అదంతా కుదరదు. భాయ్ భయపడుతున్నట్టున్నాడు, వదిలే భాను. ఏమన్నావు? మరంతే కదా భాయ్, ఒక బాయ్ అయ్యుండి గర్ల్ కి హెల్ప్ చేయట్లేదు, నమాజే కదా చేసుకుంటానంది. సరే, తనకు మాత్రం ఇప్పమని చెప్తా, నీ ముడి మాత్రం ఇప్పను. ఆ ముడిపించు బాయ్, విజృంభించేస్తుంది. ఏంటే? అదే నమాజ్ చేయడంలో విజృంభించేస్తుందని చెప్పా. సరే, నమాజ్ అయ్యాక మొత్తం తిరిగి చూడకాయ్. रब ने बना दी जोड़ी. ఏంటి? రబీనే బనా జోడియా? ఏంటది? Listen to me, so she gotta go so good. Idi ika inte kada. Laksha sadhanika on the way, so we make it no ever she'll leave like wire. Vinna prati kada nijamavaduga, adi nijamainte jagati kaaduga. Janulu aadutunna prati aada jackpot. You thinking of the game, huh? భాయ్, ఈ భాయ్ మరి పిసినారా, కరెంటు బిల్ ఎక్కువ వస్తుందని లైట్ ఆఫ్ చేసి మరీ కూర్చున్నాడు. రేయ్ వెళ్ళి లైట్ ఆన్ చేయండి రా. అయ్యో వద్దు మల్లేసా, వద్దు. ఎవరది? అయ్యయ్యో, ఏంటి మల్లేసు, వాళ్ళిద్దరిని ఎక్కడి నుంచి తీసుకొచ్చావు? ఓరి ముద నష్టపోడా, బట్టలు నలిగిపోతాయని విప్పు కూర్చున్నావా? నువ్వు కూడా మల్లేసు, జరిగింది తెలుసుకోకుండా ఎటకరా ఆడుతున్నావేంటి? ఆ అమ్మాయి ఏమి పట్టుకోకుండా ఎగిరి దూకుతుంది, పిల్లి మొగ్గులు వేస్తూ పిచ్చ కుట్టుడు కుట్టింది. అయ్యా సిగ్గనిపించడం లేదు? ఆడలతో బట్టలు పెంచుకుంది కాక పైగా పొగుడుతున్నావు. మీకు జరిగిన అవమానం మాకే గనక జరిగితే నాలుగు బయటకు వచ్చేలా ఊరేసుకుంటాం. ఇంతకు ముందే నీకు మూసుకుంటావా? నేను అప్పుడే చెప్పిన వాళ్ళతో కాస్త జాగ్రత్తగా ఉండమని. దీంతో వదలరు, ఫోటోలు తీస్తారు, తర్వాత ఫోన్ చేస్తారు. నీ పరువు పోతుంది బాయ్. పరువు పోయినా పర్వాలేదు మల్లేసా, దోమల మందు చక్రం పట్టుకుపోయారు, అది స్టాండ్ తో కలిపి. అయ్యో, నీలాంటోన్ని రై మనకెందుకురా, మన పని మీద ఉందాం పదండి. కట్లిప్పి వెళ్ళండి అయ్యా. వాళ్ళు ఇప్పెళ్ళారుగా, ఇంకేం ఇలాంటి సావాసం చేస్తున్నారు. చాలేరా, నీకంటే బెటర్లే. నమాజ్ తప్పుగా చేసినా కూడా అల్లా మనల్ని కాపాడాడు. ఆ గుండుగాడు మనల్ని బాగా ఇరికించేశాడు. ఇంకా మనకి ఆ పాత్ర దొరకదేమో అక్షు. ఇప్పుడు ఇంకొకటి దొరకాలి. మామా నిన్నేరా మామా. ఏయ్ అమ్మా అయ్యా అని అడుక్కోవడం ఆపేసి మామ అతను మొదలు పెట్టారా? వదిలితే లోపలికి వచ్చి పిల్లలు అడిగేలా ఉన్నవే, అట్ట పగిలిపోద్ది. రే
నేనేరా నీ రాహుల్ని. ఏ రాహుల్ రా? అరే మావా నేనేరా రాహుల్ని. నన్ను గుర్తుపట్టలేదా? అయితే నేను గూగుల్, నువ్వు అటుపక్క వెళ్ళడుకో పోరా. ఇదిగో ఒక్క నిమిషం, నీకు జ్ఞాపకం వచ్చేలా ఒకటి చెప్తాను వింటావా? మన చిన్నప్పుడు 100 రూపాయల నోటు చెట్లో మొలుస్తుందని చెప్పి మా నాన్నకి తెలియకుండా మన ఇద్దరం వెళ్ళి బిర్యానీ తిన్నాం. నన్ను చూసి అప్పుడు కూడా ఇదే ఫేస్ పెట్టావు, గుర్తెచ్చుకో. నేను ఇచ్చిన చెట్టు ఐడియా వర్కౌట్ అయింది కదరా. ఆలోచించు ఆలోచించు, బాగా జ్ఞాపకం తెచ్చుకో. 100 రూపాయల నోటు. వచ్చాను. ఏంటిది? నీ మొహం చాలా బాగుండేది కదా, ఇప్పుడు అంత చండాలంగా తయారైంది. రే కడుపు కాలిపోతుందిరా, ఏదో ఒకటి తీసుకురా. ఏమి కావాలి? బాయ్ నిన్నెవడు లోపలికి రానిచ్చింది? తలుపు తీసుంది, లోపలికి వచ్చాను. ఈ బిచ్చగాన్ని బయటికి తోసేయండి. రే ముసలక్క, ఈ హోటల్ ఎంత అవడానికి కారణం నేనేరా. బాయ్ నేను మీ రాహుల్ని. రాహులా? దరిద్రమైన మొహము పెట్టుకుని రాహుల్ అని చెప్పడానికి సిగ్గులేదు? చెప్పేది విను బాయ్. నువ్వేమైనా పెద్ద అందంగా ఉన్నావా? వీడు మనోడేలే, వెళ్ళు. ధనికులతో తిరిగే నీకు దరిద్రులతో సావాసం ఏంటి సతీష్? బుద్ధి లేకపోతే అలా అయితే ముందు నీ సావాసం నేను కట్ చేయాలి. వెళ్ళు బాయ్, 2 టీ పంపించు. ఎల్రా ఎముకలు పొలిసి పెట్టుకున్నావాడా? మావా బాయ్ నన్ను గుర్తుపట్టలేదురా. రే నేనే ఇంకా నిన్ను గుర్తుపట్టలేదు. అవునా? నువ్వు చెప్పిన చెట్టు మ్యాటరు నాకు రాహుల్ కి తప్ప ఇంకెవరికి తెలీదు. మరి నీకెలా తెలుసు? రే ఇంకా నన్ను నువ్వు నమ్మట్లేదా? నీ ఆకారం చూస్తే ఏది నమ్మేలా అనిపించట్లేదురా. అరే మామా, ఒక రోజు నీ లవర్ని తిడుతుంటే నన్ను ఒకటి అన్నావే, కాకి ముక్కుకి దొండపండు. జ్ఞాపకం వచ్చిందా? ఆలోచించు, బాగా ఆలోచించు మావా. నువ్వే రాహుల్ అయితే ఇలా మారిపోయావంటరా? అంతా నీ వల్లనేరా. పోయిన వారం నా మొహం మీద కేకెట్ కొట్టావు చూడు, అప్పుడు జరిగింది ఇదంతా. ఏమంటున్నావురా? ఆ రోజు మీరిద్దరు బయటకు వెళ్ళిపోయారా? ఆ తర్వాత మా ఇంటికి ఓ బుడబొక్కలోడు వచ్చాడు మావా. మా ఇద్దరి మధ్యలో చేయి తీసామే. అయ్యో ఏదో హ్యారీ పోటర్ సినిమా తెలుగు డబ్బింగ్ లో చూసి కట్ చెప్పినట్టుందిరా. నాకేం చేయాలో అర్థం కావట్లేదు. నేను అడ్రస్ చెప్తాను, నువ్వు అక్కడికి వెళ్ళు. అదేంటంటే నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నప్పుడు సీతానగర్ శ్మశానంలో ఒక బుడబుక్కలోడు అక్కడ కూర్చుని పూజలు అవి చేస్తున్నాడు రా. నువ్వు ఈ రాత్రికి వెళ్ళి పడి నీ పని అయిపోద్ది, సరేనా? నేను నైట్ వెళ్ళి తప్పకుండా కలుస్తాను మావా. జాగ్రత్త, ఎవరికంటా పడకు, భయపడి చేస్తారు. మావా ఒక బిర్యానీ చెప్పు మావా. హాయ్ బేబీ, ఐఎమ్ ఆన్ ద వే ఫర్ యూ. మావా నాటుకోడి, రొయ్యలు, చేపల పులుసు, బిర్యానీ, లాలీపప్పు ఇవి మాత్రం చెప్పు మావా. పంది మొహం పాపిస్తోడా, ఇవన్నీ తింటానికి ఎంత ఖర్చు చెప్పావా? ఇదంతా రాహుల్ గారి ఐడియానా? కొట్టానంటే నీ మొహం లాగే వాడి మొహం కూడా మాడిపోద్దని చెప్పు. ఆడి మొహం నా మొహం ఒకటేరా? ఈ రోజుల్లో నిజాలు చెప్తే ఎవరు నమ్మేలా లేరు. ఆకలేస్తుందంటే అన్నం పెట్టట్లేదు, అందుకే దేశం ఇలా నాశనం అయిపోతుంది. రేయ్, ఈ ప్రపంచమంతా నువ్వు చచ్చిపోయావన్నా, ఈ ఊరంతా నువ్వు కాలిపోయావన్నా, నా చెయ్యి పడందే నీకు కపాల మోక్షం అవ్వదురా. అవ్వదు అవ్వదు అవ్వదు. బాబు శవాల్ రాజా, ఎవడ్రా నువ్వు? ముళ్లపంది మొక్క వేసిన ముందుకొచ్చి నుంచున్నావు. బ్రదర్, మన గురించి మనం చెప్పుకుంటే బాగుంటుందా? అవును, అంత పెద్ద డైలాగు చితి ముందు ఎందుకు చెప్తున్నావు? నన్ను ఏం చేయమంటావయ్యా? నాకు మిమిక్రీ అలవాటు ఉంది, అది బతుకునోడు ఎవరు వినట్లేదు, అందుకే చితి ముందు చెప్పుకుంటున్నాను. అసరే ఈ బుడబొక్కలోడు ఇక్కడికి ఎప్పుడు వస్తాడు? మీ అందరికి ఎవరు చెప్పి పంపారు? బుడబొక్కలోడు గురించి నన్ను చెప్తున్నారు. ఇందాకే ఆడి కోసం ఇద్దరు వచ్చి అక్కడ కూర్చున్నారు. ఎక్కడ? అదిగో. ఎవరది? కాలేజ్ స్టూడెంట్స్ లో ఉన్నారు. హలో, ఎక్స్క్యూజ్ మీ. నేను చెప్పేది వినండమ్మా, నేను మీలాంటి మనిషినే. ఆ రాయి కింద పడేయండి, నా ఇష్టం వినండి. ఎందుకు అలా తొందరపడతారు? మేడం, నేను ఎంత అందంగా ఉండేవాడిని తెలుసా? ఓ బుడబొక్కలోడి దగ్గర అనవసరంగా నోరు జారాను. అందమైన మొహాన్ని అసహ్యంగా మార్చేశాడు మేడం. నిన్ను మార్చేశాడా? నన్ను అంటే మమ్మల్ని ఓ బుడబుక్కలోడిలా మార్చేశాడు. అవునా మేడం? మేడం, ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారంటే మార్చక ముందు ఇంకెంత అందంగా ఉండేవారు. అవును, మిమ్మల్ని నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుందే. ఎక్కడ చూశాను? టికెట్ లేని ప్రయాణం చట్టం దృష్టిలో తప్పు. 2 నెలల క్రితం నన్ను రైల్వే స్టేషన్ లో మోసం చేసావు కదా, అది నువ్వే కదా? 3 రోజుల క్రితమే తను ఇలా మారిపోయింది. దాని గురించి వదిలే. కన్ఫ్యూజ్ గా ఉంది. నేనెంత బాగుండేదాన్ని ఒకసారి వదిలే. చూడు, చూడవయ్యా. ఏంటిది? మల్లె పువ్వు కంటే అందంగా ఉండేదాన్ని. ఏంటి? లేదు, మల్లెపూ వాసన వస్తుందేమోనని ఆ సెల్ ఫోన్ ఇటు తాగేసుకుంది. ఏది ఏమైనా నిన్ను చూసినట్టే అనిపిస్తుంది. ఆ రోజు రైల్వే స్టేషన్ సోది నేను చెప్పేది మొన్న తెల్లవారుజామున ఆ బుడబుక్కలోడే మా ఇంటికి వచ్చి తినడానికి ఏమన్నా పెట్టమన్నాడు. సరే, ఏదో ఒకటి తెచ్చి పెడదామని నేను లోపలికి వెళ్ళాను.
తన్ని చూడగానే నా కుక్క పిల్ల అక్షయ వాడిని గర్వపోయింది. వాడేదో మంత్రం వేసి నా అక్షయ్ని ఇలా మార్చేశాడు. అయ్యయ్యో ఏంట్రా ఇలా మార్చేసావని ఒక్కటేసానో లేదు. ఆ బుడబొక్కలోడు నా మీద మంత్రం వేసి 18 ఏళ్ల వయసు దాన్ని ఇలా మార్చేశాడు. వారం రోజుల్లో నాకు పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? ఇంకోటేదో చెప్పి మేనేజ్ చేయడం తెలీదా? మీకు ఇంకా పెళ్లి అవ్వలేదా మేడం? ఒకవేళ ఆ దొంగ పిల్ల బుడబుక్కలోని కూడా ఏమార్చడానికి ట్రై చేసిందేమో. ఆ పగ పెట్టుకుని కుక్క పిల్లని ఆడపిల్లగా మార్చేసి ఉంటాడు. కరెక్టేనా? అమ్మో, ఆ పాపాత్ముడు ఓ క్రిమినల్ మొహాన్ని నాకు మార్చేశాడా? అంతేగా. నాకు ఈ మనిషి రూపం అస్సలు బాగోలేదు. నాకు కుక్క పిల్లగా ఉండడమే ఇష్టం. ఏమా, మేమిద్దరం మారిపోయాం, అందులో నేనింకా బాగా మారిపోయాను. కుక్క పిల్లవైన నిన్ను అందమైన ఆడపిల్లగా మార్చినందుకు సంతోషించాల్సింది పోయి మాతో పాటు గోలాడతావు ఎందుకు? ఇంకా కుక్క చేష్టలు పోలేదు. నేనైతే ఎంత అందంగా ఉండేవాడిని తెలుసా? ఇప్పుడు చూడు, నా జుట్టు ముళ్ల పందిలా ఉంది, నా చెవులున్నా సరే లేనట్టే ఉన్నాయి, నా ముక్కేమో పంచరైన ఫుట్బాల్ లా ఉంది. కానీ కళ్ళు కుక్క పిల్ల కళ్ళులానే ఉన్నాయి. అయ్యో, నేను పందితో పోల్చుకుంటే తను కుక్కతో పోలిస్తాదేంట్రా భగవంతుడా? మీకు తెలుసా అమ్మా, ఈ మొహంతో పగలు తిరగలేక రాత్రులే బయటకు వస్తున్నాను. బుడబొక్కలోడు వచ్చాడు, రండి. రండమ్మా, రండి రండి. అన్నా, నాది నాకు ఇచ్చేయనా. ఇదిగో తీసుకో. రేయ్, బుడబొక్కలోడు వచ్చాడన్నా టీఎం వాడు వచ్చాడేంటి? రేయ్, ఎర్రి మొహవాడా, ఈయనరాయనా? ఇతనా? అయ్యో, అది నేనేనండి. 12 గంటల దాకా టీ అమ్ముతా, ఆ తర్వాత ఊళ్ళోకి వెళ్లి తెల్లవార్లు తిరుగుతా. అదే పని. కాదు కాదు, నా ముఖాన్ని ఇలా మార్చేసింది నువ్వు కాదు. ముఖం మార్చాడా? వాడే వీడైతే అయ్యా, ఓ దిక్కుమాలిన బుడబొక్కలోడు మా ముఖాలన్నీ మార్చేశాడయ్యా. వీళ్ళ ముఖాలు అందంగా మార్చి నా ముఖాన్ని అందరూ అసహించుకునేలా మార్చాడయ్యా. మీరు ఏదైనా మంత్రం వేసి నా పాత ముఖాన్ని తీసుకురాగలరా? అయ్యో, నువ్వు చెప్పే చూస్తుంటే నిజమైన బుడబొక్కలోని నువ్వేదో అనుంటావని అనిపిస్తుంది. వాళ్ళ శాపానికి తిరిగే లేదండి. నీ రాతనెవడో మార్చలేడు. అవునా? ఇంక ఈ ముఖం పెట్టుకుని లోకంలో బతకడమే వేస్ట్. నేను ఆ ఇంట్లోకి వెళ్ళి ఊరేసుకుని చచ్చిపోతాను. నన్నెవరో ఆపడానికి ప్రయత్నించకండి. ఆ ఇంట్లో తాడుందా? మమ్మల్ని కూడా మార్చేశాడు. మేము ఆత్మహత్య చేసుకున్నావా? ఏంటమ్మా, మిమ్మల్ని చూడగానే ఎవరైనా భయపడుతున్నారా? నన్ను చూడగానే దెయ్యాన్ని చూసినట్టు భయపడి పారిపోతున్నారమ్మా. ఒక కుక్క పిల్లని అందమైన ఆడపిల్లగా మార్చినాడు. నా ముఖాన్ని ఎందుకంత నల్లగా మార్చాడు? నా ముఖం చూస్తే నాకే అసహ్యం అనిపిస్తుంది. అందంలో ఏముందబ్బా? నల్లగా ఉన్న ఈ రోజుకి రజనీకాంత్ సూపర్ స్టార్. చూడటానికి డిఫరెంట్ గా ఉన్న సినిమాల్లో ఎంతో మంది హీరోలు కమీడియన్లు అయ్యి విజయం సాధించారు. నీకు తెలుసా? వట్టుకుటి రామబ్రహ్మం ఓ ఆడకుక్క పిల్ల నాకు అడ్వైజ్ ఇస్తుంది. ఇంతకంటే నీచమైంది ఉంటుందా? దీనికోసమైనా నేను ఊరేసుకుని చచ్చిపోతాను. ఆపకండి. ఎక్కడ నీకు డ్రమ్ ఉంది, వేసుకోవడానికి తాడుంది. ఓ మంచి పాట వింటూ చచ్చిపోతాం. నీ బతుకుసాడా? ఏం చేస్తున్నావు నువ్వు? ప్రతి సమస్యకి ఓ పరిష్కారం ఉంటుంది. తొందరపడి నిర్ణయం తీసుకో. లేదమ్మా, నాకు ఇంకో మార్గం కనబడట్లేదు. నేను ఇంతకు ముందు చాలా అందంగా ఉండేవాడిని. నా అందం చూపించి మా అమ్మ అందరినీ హేళన చేసేది. ఈ ముఖం పెట్టుకుని మళ్ళీ మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ తప్పకుండా చచ్చిపోద్ది. నేను చివరిగా చెప్పేది ఏంటంటే, మీరెవరి మీద నోరు జారకండి, జారకండి, జారకండి. మీరు ఎక్కడ నుండి జారుకోండి. నా జీవితం ఆఖరండి. ఎంత ఘోరం జరిగిపోయింది. పెద్ద గాలివానకు కూడా పడని నా ఇల్లు ఈ గాడిద నా కొడుకు వచ్చి పడేశాడే. ఉరేసుకోవడం కూడా చేత కాలేదు నీకు. ఆడిల్లు కట్టాడు అనుకున్నాను, నిలబెట్టాడని నాకే తెలుసు. ఏమా, ఓ గిన్నెలో అన్నం కలిపి మూల పెట్టమ్మా. నాకాసే చూస్తుంది, తినబోద్దు కావట్లేదు. పాపం మా అక్షయ్ అలాంటిది ఏం కాదు. ఏమా, ఈ మొహం పెట్టుకుని నేను ఈ లోకంలో బతకడం అవసరం అంటావా? ఇక్కడున్న మొత్తం తినడం అయిపోయాక నేను ఈ ఇంటికి ఊరేసుకొని చచ్చిపోతాను. గురిచేసి కట్టేస్తాను. నా పరిస్థితి చూస్తే నాకే అసహ్యం వేస్తుందమ్మా. నిన్న ఒక చిన్నపిల్లాడు రోడ్డు మీద సైకిల్ తొక్కుంటూ వెళ్తూ గుడ్లు కింద పడిపోతే ఓని ఏడ్చాడు. వచ్చేపోయి వాళ్ళందరూ డబ్బులు ఇస్తున్నారు. నేను వాడికి 10 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో కూడా లేను. ఇంకెందుకమ్మా బతికుండడం? బాబు సెపరేట్ గా బిజినెస్ పెట్టినట్టున్నాడు. ఎప్పుడు చూసినా నువ్వు చచ్చిపోతానంటావేంటి?
నీ మొహమే నీకు ప్రాబ్లం అయితే దాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుని మార్చుకోవచ్చు కదా. అమెరికా వెళ్లి నాటు వైద్యుడితో మాట్లాడితే అతను నీ మొహాన్ని సర్జరీ ప్రక్రియతో అందంగా మార్చేస్తాడు. మైకేల్ జాక్సన్ కూడా అలాగే మార్చేస్తున్నాడు. దొంగతనం చేయకూడదు. అమెరికా వెళ్దాం పదండి. అదేమన్నా అమలాపురమా? అమెరికా. అక్కడికి మనం వెళ్లాలంటే లక్షలు ఖర్చు అవుతుంది. లక్షలు ఖర్చు అవుద్దా? అప్పుడు నాకు మైకేల్ జాక్సన్ ముఖం రాదా? మైకేల్ జాక్సన్ మొహం నీకు రావాలంటే 5 కోట్లు ఖర్చు అవుతుంది. 5 కోట్ల? ఓ కుక్క పిల్లకు తెలిసిన విషయం నాకు తెలియలేదే. నాకు తెలిసిన ఓ పని చేద్దాం, మన ముగ్గురం కలిసి ఎక్కడైనా దొంగతనం చేసి ఆ తర్వాత అమెరికాకి వెళ్దాం. దొంగతనమా? ఎవరి ముందు ఏం మాట్లాడుతున్నావు? అయ్యో దేవుడా, ఆయన ఎందుకు ఈ ఇంట్లో కూర్చుని నీకు అలాంటి తప్పుడు ఆలోచన ఎలా వచ్చింది? తెలియకనేసానమ్మా. ముందు నోరు పుక్కిలించుకో. ఇదిగో ఒక్క నిమిషం. ఒక విధంగా మన దారిలోకి వచ్చినట్టు పోయింది. ఇప్పుడు గుసగుసలు ఆడుకున్నావు అంటే డౌట్ వస్తుంది. డైరెక్ట్ గా మ్యాటర్ లోకి వచ్చే. ఏం చెప్తుంది నీ కుక్క పిల్ల? అది మల్లేష్ అనే ఒక ఆయన ఇంట్లో వాస్తు కోసం ఒక కలశాన్ని పశువుల్ని గట్టేసే దగ్గర కప్పెట్టుంచారు. సరే, అది ఎత్తుకొచ్చి అమ్మేశామంటే మనందరి ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. ఏమ్మా, నేను దొంగతనం అంటే వద్దని ఓ దొంగ కుక్క పిల్ల చెప్తే వింటావా? షటప్. ముందు నువ్వు నీళ్లతో నోరు కొడుకో. ఇందా తీసుకో. నేను నా కోసం చెప్పట్లేదు, మీ ఇద్దరు మొహాల కోసం చెప్తున్నాను. మా ఇద్దరు ఒరిజినల్ మొహాలు ఎక్కడున్నాయి? మార్చేశాడు కదా. నా పెళ్లి చూపులకి ఇంకా వారమే టైం ఉంది. అయ్యో, ఈ లోపు ఆ కలశాన్ని తీసుకొచ్చేస్తే మనకు పట్టిన మైలతో పాటు పీడా పోతుంది. మనం వెళ్లేదేమైనా మళ్ళీ సాగు కోసం కాదు, వాడి ఇంటికి దొంగతనం కోసం. మైలు పోవడానికి, పేడ పోవడానికి. నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఇప్పుడు తినచ్చాలు. మళ్ళీ ఇంటికి బయలుదేరు. చివరిగా కొంచెం రసం వేసుకుని తింటానమ్మా. రసం గీసం అన్నావంటే నేనే నిన్ను చిత్త కొట్టేసి నెత్తి మీద పెరుగు పోస్తా. పాలిచ్చే గేదెని ఏమైనా పెంచుతున్నావా పెరుగుతో అభిషేకం చేయడానికి? అన్నా ఇటు చూడు, సోమశేఖర్ నిలబడుతున్నాడన్నా. ఆడు నిలబడితే ఏంట్రా, నేను కాలు మీద కాలేసుకుని కూర్చున్నా. ఆడు నిలబడేది ఎలక్షన్ లో అన్నా. నిలబడిన వాళ్ళంతా గెలుస్తారా? ఈ ఈవీఎంలు వచ్చాక ఎవడి మీద ఎవడికి గ్యారంటీ లేదు. చూస్తావేంట్రా, పో. ఎవరా నువ్వు? పోరా బయటికి. అయ్యా, మీరేమైనా ఇంటి వానరా? కాదు. అప్పుడైతే నోరు మూసుకోరా. ఎవరది? అయ్యా చూడండి అయ్యా, అయ్యా నమస్కారం అయ్యా. రే నువ్వు ఆగరా. ఎవరయ్యా నువ్వు? అయ్యా, పనెత్తుకుంటూ వచ్చానయ్యా. వెతుక్కని వెళ్ళిపో. అయ్యా, నేను నవ్వే పొజిషన్ లో లేను, మీ దగ్గర పని చేయడానికి వచ్చానయ్యా. ఉన్న వాళ్ళకి ఇక్కడ పని లేదు, ఇక నీకెక్కడి నుంచి పని ఇమ్మంటావు? వెళ్ళు. ఏంటమ్మా, వీడు పెద్ద వేస్ట్ గార్డ్ లో ఉన్నాడు, వేదాంతం చెప్తున్నాడు, వచ్చేయమంటావా? అరే, నీ ముందున్నది మామూలుడు కాదు, మరి అదిగో అడుక్కోరా. అయ్యా కాదనకండయ్యా, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరిలాగే పేడకాళ్ళు ఎత్తగలనయ్యా. ఎవండ్రా పేడకాలంటున్నావు? చంపేస్తా. తమరేమైనా ఇంజనీర్ పని చేస్తున్నారా? నోరు మూసుకోరా. అయ్యా మీరు చెప్పండి అయ్యా. నువ్వు పేడెత్తుతావురా, కానీ అది అక్కడ ఉండాలిగా. అమ్మా వింటున్నారుగా, మీరే ఒక ఐడియా చెప్పండి. పశువుల్ని బాగా చూసుకుంటానని చెప్పరా. అయ్యా, నేను పశువుల్ని బాగా చూసుకోగలనయ్యా. అయితే సార్ దాన్ని చూసి చెప్పు. అయ్యయ్యో, ఏంటమ్మా మీరు పింకీ గింకీ అంటే మామూలు ఇద్దనుకున్నాను. ఇదేదో ఖడ్గమృగంలా ఉంది, నన్ను బలివ్వాలనుకుంటున్నారా? రై, ఎంతకంటే పెద్దదాన్ని బాహుబలిలో అనిచేశాడు, చూడలేదా? ఏయ్, బాహుబలి అది గ్రాఫిక్ అమ్మా. మీరు ఇక్కడికి వచ్చి చూడండి, అది ఊపిరి తీసుకుని వదిలిందంటే మీరు ఊపిరి వదిలేస్తారు. ఏంటి ఆడలాడు మాట్లాడుకుంటున్నాడు? వాడు నా వైపు చూస్తున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి. అక్కడ పరిస్థితులను బట్టి నువ్వే ఏదో ఒకటి చేయరా. ఇస్తున్నాడు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? ఎద్దును చూసావుగా, ఇంకెళ్ళిపో. అయ్యా, పాటు పాడు కూడా పాలు తెప్పిస్తానయ్యా. ప్లీజ్ అయ్యా, మీ కాల్ పట్టుకుంటారు, ఏదైనా పని ఉంటే ఇప్పించండి అయ్యా. పంపించండి రా. పాలు తెప్పిస్తారంట. అమ్మా, ఆఖరికి పేడెత్తడానికి కూడా ఈ మొహం పనిచేయట్లేదు. ఓడిపోయాను కదా, ఇక నాకు పాత ముఖం రాదమ్మా. అయ్యో, ఈ ప్లాన్ కూడా పోయిందా? అయ్యా, పింకీ తాడు తెంపుకుంది, పరిగెట్టండి. పరిగెట్టండి, పరిగెట్టండి. అందరు పరిగెడితే దాన్ని ఎవరు పట్టుకుంటారా? తప్పించుకోండి. ఎవరికి ఎద్దు నీ వైపే వస్తుంది, తప్పుకోరా. ఎద్దు వస్తుందిరా, మొద్దు. ఈ మొహం చూస్తే అందరూ తిట్టుకుంటున్నారమ్మా, ఇక నాకెవరు మర్యాద ఇస్తారు? మనం ఓడిపోయాం. చిన్న పిల్లళ్ళ భయపడద్దు. అది కొమ్ములతో నిన్ను కొమ్మడానికి వస్తున్న పారిపోయే ప్రయత్నం చేయకో. భయపడకుండా ఎదురు తిరిగి నిలబడు, ఇదే నీ ఆఖరి అవకాశం.
వెళ్ళు. ఏమైంది? నువ్వేంట్రా బాహుబలి బామర్దిలో ఉన్నావు? రేయ్ యు ఆర్ డిస్మిస్డ్. అన్నా అది అపార్ట్మెంట్ అన్నా. రేయ్ ఈ రోజు నుంచి నువ్వు అపార్ట్మెంట్ రా. అపాయింట్మెంటా? నేనేంటి ఎలా ఉండేవాణ్ణి? ఇప్పుడే పరిస్థితిలో ఉన్నాను. ఏంటలా చూస్తున్నావు? ఓ బుడబొక్కలోడు చేసిన పనిది. ఎలాగైనా మైకేల్ జాక్సన్ లా మారిపోవాలి. బీడిట్ జస్టీ బీడిట్ బీడిట్ జస్టీ బీడిట్. నువ్వు వరిసి నన్ను పట్టించుకే తల్లి, నీకు దండ పెడతాను. బీడిట్ జస్ట్ బీ బీడిట్. ఏం చేస్తున్నావు? 3 అడుగులు అవుతున్నారు. 4 అడుగులైనా కనబట్టలేదు. ఏమా లోపలేవి లేదమ్మా. లోతుగా తవ్వి చూడరా. బాగానే చెప్తున్నారు. వచ్చి తవ్వండి తెలుస్తుంది. నేను తవ్వుతూ ఉంటాను గానీ ఆ పక్క కొట్లు చూసుంటే పట్టండి. ముందు చెప్పింది చేయరా, ఇంకా తవ్వరా. ఇంకెంత తవ్వాలి? నా వల్ల కావట్లేదు. బండ్రాయ్ ఏమ్మా, మీ ఊర్లో దీన్ని కలసమంటారా? దీని గురించా నా చేత ఎంతో తవ్వించారు? నేను అప్పుడే చెప్పా ఇలాంటివన్నీ నమ్మొద్దే అని. నువ్వు ఊరుకు మాషా. మీరేం కంగారు పడకండి, ఇంకోసారి తవ్వి చూస్తాను. ఇతను దొరుకుతుందేమో. అది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మేమే దాని దగ్గరికి వెళ్ళడానికి భయపడి చేస్తాం. మీరెలా బయటపడతారో అర్థం కావడం లేదు. అదే అదే మాషా దొరికేసింది. మాషా ఎక్కడ ఎక్కడ? రేయ్ రేయ్, ఆ ఎత్తు నీళ్లు తాగే పాత్ర తీసి తీసిరేరా. అదా ఆ పాత్రేరా, ముందు తీసేసిరే. నమ్మలేకపోతున్నాను. ఇదేనా? ముందు విసిరే. ఏంటి ఇత్తడి పాత్ర అండి? ఇలా ఇవ్వు, ముందు విసిరేరా. దీన్ని పెట్టుకుని మనం అమెరికా ఎలా వెళ్తాం? దాంతో అమెరికానే కొనేయచ్చురా. విసిరేరా. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, తవ్వి చూస్తానే ఏదైనా దొరుకుతుందేమో. షటాప్. నేను పనిలో దిగానంటే అయ్యే వరకు ఆగను. నేనే వెళ్తాను. ఎవరన్నా వస్తారా? ఏమా, అది ఎత్తడి పాత్ర అని చెప్తున్నాను కదా. 1/2 కిలో శనగపప్పు కూడా ఎవరు దాన్ని ఏం చేసుకుంటారు? ఆ కలశం కావాలంటే నువ్వు తవ్వి తీసుకోరా. ఇది ముందు మాకిచ్చేరా. కలశం నేను తీసుకున్నా అయితే సూపర్. అంతకంటే ఇంకే కావాలి? ఏదది? ఇదిగో ఇస్తున్నాను. ఇద్దరు కలిసి దీన్ని ఏదో ఒకటి చేసుకోండి. తీసుకో తీసుకో, తొందరగా తీసుకోదాన్ని. పారిపోతున్నారు, వాళ్ళని కాల్చండి. వెళ్ళి పట్టుకోండి రా. అయ్యో, దీపావళి తుపాకులు కాలుస్తున్నావేంట్రా? ఎగురు దూకేయచ్చు. గోడ కంటే నేనే బలంగా ఉన్నాను. మొత్తానికి బయటపడ్డాను. వెళ్ళి పట్టుకోండి రా. ఎందుకన్నా మమ్మల్ని ఇలా ఏడిపిస్తున్నావు? నన్ను ఏం చేయమంటావురా? ముందాళ్ళ పంజుడు. నువ్వెప్పుడు మారుతావే ఏంటో.
అయ్యో దాహం వేస్తుంది. అన్నీ ఖాళీగా ఉన్నాయి. చెట్టుకేమి నీళ్ళేస్తున్నారు? ఇన్ని బుక్కులున్నాయేంటి? ఫిష్ ట్యాంక్ లో ఉన్నాయి. పర్లేదు తాగేద్దాం. రేయ్ ఎవడ్రా నువ్వు? సార్ 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 అరవకండి సార్, నేను దొంగను కాదు సార్. బయట అందరూ నన్ను తరుముతున్నారు సార్, ప్లీజ్ సార్. ఏంట్రా తడుకుంటున్నావు? ఏం లేదు సార్, దాహం వేస్తే ఫిష్ ట్యాంకులో నీళ్లు తాగేశాను సార్. ఫిష్లు లోపల డాన్స్ వేస్తున్నాయి సార్. ఏంటి పాపం అవుతుంది? అయ్యయ్యో పాపా, నవ్వద్దు పాపా. అయ్యయ్యో నవ్వద్దని చెప్తున్నానుగా. అయ్యో అయ్యో ఎక్కడికి అయ్యో అయ్యో అమ్మ నువ్వు నవ్వుతున్నావు సార్. మీ పాప నువ్వు నటిస్తావా? సార్ నిజంగా లోపలికి వెళ్ళిపోయాయి సార్. మీతో నేను ఎందుకు అబద్ధం చెప్తాను? సినిమాలో నటిస్తావా? సినిమాలో మా డాడీ డైరెక్టర్. నటిస్తాను సార్. హలో, నీకు సిగ్గు అనిపించలేదా? లేదు. ఇంకోసారి చెయ్యి. హలో, వాళ్ళు 4 తగిలించగానే మమ్మల్ని పట్టించేసావు కదా. ద్రోహి. నన్ను చావు కొట్టేశారు, అయినా నేను నోరిప్పలేదు. ఓ నలుగురు నన్ను పట్టుకుని కదలకుండా కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత మందు బాటిల్ ఓపెన్ చేసి నోట్లో పోసేశారు. నిజం చెప్పేశాను, బట్ మై లవ్ ఈజ్ ట్రూత్, 100% ట్రూత్. నా మాషా కోసం నా ప్రాణమైన ఇస్తాను. నీ బలమేంటో నీకు తెలియదు. నువ్వైపోతే ఒక మగధీరుడు, ఒక బాహుబలి, ఒక భాష. అప్పుడే దొరుకుతుంది నీకు మాష. నీ బాడీలో స్ట్రాంగ్ గా ఉండే ఒక బండి తీసుకురా. నా మాషా పక్కనుందా? ఉన్నాను బంగారం, నా నల్ల బంగారం. ఎలా ఉన్నావు బంగారం? ఐఎమ్ వెయిటింగ్. యూర్ సో క్యూట్. వాచింగ్, ఐ యామ్ ఫైటింగ్. హలో మాషా. సేటు పనిలో ఉన్నప్పుడు ఆ దిక్కుమాలిన పాటేంటి? అది నా ఫోన్ రింగ్ టోన్ సార్, బాగుంటుందని పెట్టాను. అరే భాయ్, ఇది ఇతడే భాయ్. పొరాని బీపీ ఉంటే దస్తారు. దీనికోసమైనా ఇంత బిల్డప్ ఇచ్చావు? ఇది మన పింకి షెడ్ కోసం తవ్వినప్పుడు దొరికిన పాత్ర అండి. ఈ పాత్రలోనే దానికి నీళ్లు పెడుతున్నాం. ఈ దిక్కుమాలిన ఇతడి పాత్ర కోసమా వాళ్ళు మనల్ని ఇలా హింసిస్తున్నారు? అదేదో మనమే వాళ్ళని పిలిచిచ్చేద్దామా? కాదురా, ఈ పాత్ర కోసం వాళ్ళు ఇంత రిస్క్ తీసుకుంటున్నారంటే ఇందులో వేరే ఏదో ఉందిరా. ఒకవేళ ఇందులో నీళ్ళేస్తే చల్లగుంటాయేమో. పిసికేస్తా. వాళ్ళిద్దరు తప్పకుండా మళ్ళీ దీనికోసం వస్తారన్నా. రానిరా, పోయినసారి మిస్ అయ్యారు. ఈసారి ఇంటి గుమ్మం తొక్కితే ఇందులో ఉన్న ఒక్కొక్క గుండు వాళ్ళ గుండెల్లో దిగిపోద్ది. రే కారు సౌండే కాది? అవునా? వాళ్ళే అయ్యుంటారన్నా. వాళ్ళు పెద్ద బందోబస్తుతో వచ్చుంటారు. రే ఏంట్రా నువ్వేంట్రా అనవసరంగా భయపెడతావు? ఆగరా. అయ్యో ఏంటి మల్లేశా, ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలాగైనా పిలుస్తారు? నేనేదో సెకండ్ హ్యాండ్ లో కారు కొనుక్కొని నీతో ఓపెన్ చేద్దాం అనుకుంటే తుపాకీతో నిలబడ్డావేంది? నేనే ఇక్కడ టెన్షన్ లో పడి ఏడుస్తుంటే మధ్యలో నీ కూడా ఏంటి బాయ్? ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? ఆ కొత్తగా వచ్చిన ఎస్ఐ ప్రభువా, సిఐ సింహాశలవా, ఎస్పీ పరశురామా, డిఐజీ వెంకటశామా, రాంప్రసాద్ ఐపీఎస్, ఎవరు నేను టెన్షన్ పెడుతున్నారా? వాళ్ళెవరు కాదు బాయ్, నిన్ను బట్టలు లేకుండా కూర్చోబెట్టారు చూడు వాళ్ళు. వాళ్ళిద్దరునా? నేను ఇంటి దాకా వెళ్ళొస్తానా? ఏమన్నా అర్జెంటా?
ఆ రోజు సింగిల్ గా ఉంటే వచ్చి టచ్ చేసావు. ఈ రోజు నేను 2 లేడీ జేమ్స్ బాండ్స్ తో వచ్చాను. ఇప్పుడు టచ్ అయినా నీకు దమ్ముంటే. బండి అవసరం ఉండి నిన్ను తీసుకొచ్చా. గుండు, ఇప్పుడు ఎందుకు వచ్చావు, ఎలా వచ్చావని ఎవడన్నా అడిగాడా? ముందెళ్ళి ఆ పాత్ర తీసుకునిరా. మాషా, నువ్వు పూర్తిగా మారిపోయావు మాషా. ముందుకొచ్చావంటే మాడు పగిలిపోద్ది గుండునాయాల. ఈ సత్తు గిన్నె పట్టుకెళ్ళి ఏం చేసుకుంటారా? మర్యాదగా బండి, లేకపోతే ప్రాణాలతో మిగలరు. నువ్వు మంది మార్బలంతో ఉంటావని తెలిసి కూడా మీ ఇంట్లోకి దూసుకొచ్చావంటే మా గురించి నీకింకా అర్థం కాలేదా? భాయ్, మా గురించి నువ్వు చెప్పు. చెప్తాను. ఆ రోజు విశ్వరూపం చూపించారు కదా, అది ఇంకా నా కళ్ళ ముందే కనపడుతుంది. వాడు ఇంకా తుపాకీ చూపిస్తాడేంటి మరి? మల్లేసా, మాటలతో పోయి దానికి తుపాకీ ఎందుకో కింద పడాయి. నాకు అసహ్యంగా 1, 2, 3 లెక్క పెట్టడం ఇష్టం ఉండదు. ABCD నుండి జో వరకు చెప్తాను, జే వరకు చెప్తాను. ఆ లోపు తుపాకీ కింద పడేమని చెప్పు భాయ్. లేదంటే భాయ్, నీకెంతో నమ్మకమైన వ్యక్తి ఎవరు? నా పెళ్ళం బాను. నాకైతే మాషానే. నీకు నీ బాను ముఖ్యమా లేక ఈ పాత్ర ముఖ్యమా? మల్లేసా, వద్దయ్యా, మాట్లాడుకుంటే పోతాది కదా. వాళ్ళు ఎంతకంటే పెద్దగా తెచ్చారేమో. వెళ్ళి తీసుకురారా. వద్దు నువ్వు వెళ్ళరా. వాళ్ళు మామూలు కాదయ్యా. అక్కడే గుండు, వెళ్ళరా గుండు. గుండు ఆగురా. అరే నేను చెక్ చేశాను రా, అందులో ఏం లేదురా. దాంతో ఏం చేసుకుంటారా? రే వద్దు మల్లేసా, చేతులు పైకెత్తు. వాళ్ళు కాల్ చేసేలా ఉన్నారా? లేదు బాయ్, అందులో ఉన్న బుల్లెట్ నేను వాడేశాను. అందులో మిగిలిన్నవి ఇంక 2. ఆ 2 తను ఖాళీ చేసేసింది. రేయ్, చేతులు దించండి రా, కిందికి దించండి. ఇంకో 2 ఇత్తడి పాత్ర ఉంటే అలా మొహాన పడేయండి. ఈ సత్తు గిన్నెలను తీసుకెళ్లి సంతలోనే అమ్ముకుంటారు పాపం. దించమంటున్నాను కదరా. రే ఈ బుల్లెట్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? మాయదారి మల్లేసా. ఏంటమ్మా నిజంగా షూట్ చేస్తున్నావు? అదేంటి ఇదేంట్రా ఇంకో తుపాకీ? బాబా మర్ గయా.